ఈ మధ్య కాలంలో మీరు యాంకర్ల మీద బాగా ఏడవడం మొదలుపెట్టారు. అసలు ఎందుకు అది? క్రైస్తవుల గురించి, క్రీస్తు గురించి, ముస్లింల గురించి, అల్లాహ్ గురించి, దళితుల గురించి మాట్లాడేటప్పుడు యాంకర్స్ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మేము కూడా యాంకర్స్ గురించి చాలా పద్ధతిగా మాట్లాడతాం. అడగడంలో తప్పే ఉంది. టీవీ ఛానల్స్ లో మా యొక్క పని ఏంటంటే మిమ్మల్ని క్వశ్చన్ చేయడం, మీరు ఆన్సర్ చెప్పడం. రావణాసురుడితో పాపం చేసి సీత లవకుశుల్ని గర్భాన్ని ధరించింది అని అడగలరా మీ యాంకర్స్? మీరు హిందువులు పెట్టేటువంటి ప్రసాదాలు స్వీకరిస్తారు. కోరేసి ఉండే తీసుకెళ్లి కూర్చొని తింటాం, లేదు పెళ్లికి పిలవండి వచ్చి కూర్చొని తింటాం, అంతే తప్ప మీరు ఒక విగ్రహం దగ్గర, ప్రాణం లేని ఒక విగ్రహం దగ్గర మీరు తీసుకొని వెళ్ళి ప్రసాదం అని పెట్టి ఆ పసుపు కుంకుమను రాసుకొని ఆయన నిజంగా దేవుడని నమ్మి మీరు ఎంతవరకు కూడా హిందువుల్ని దూషించడం ఇదే పనిగా హిందువుని దూషించండి. వాళ్ళ యొక్క పరిచర్యల్ని వాళ్ళని దూషిస్తున్నారు, మీ యొక్క పరిచర్యలను వాళ్ళు దూషిస్తున్నారు అంటారు. హిందువుల్ని మేము ఎప్పుడూ దూషించం. హిందుత్వం పేరుతో మనిషికి మనసుకి మధ్య ఎడబాటును పెంచుతున్నటువంటి మత పిచ్చవాళ్ళని మేము మీరు ఈ మధ్య కాలంలో గోమూత్రం గురించి కూడా చాలా దరిద్రంగా మాట్లాడుతున్నారు. ఆవుని మాత అని పిలిచే ప్రభుత్వం ఉన్నప్పుడు ఆవు మాంసం ఎక్స్పోర్ట్ చేసే కంపెనీల్లో భారతదేశం నెంబర్ 1 స్థానంలో ఉండడం ఏంటి? అది బీజేపీ గవర్నమెంట్లో, అది కూడా శర్మ గారి కంపెనీలు కావడం ఏంటి? ఎవరి చెవులో పెడుతున్నాడు పువ్వులు? ఎవరి చెవులో పెడుతున్నారు పువ్వులు? ఆవు మాత అయితే ఎద్దు నాన్న. దర్గా మీద చేయమనండి, నా కొడుకు చేతునిగా నరకపోతే చూడండి దర్గా మీద చేస్తాయి. దర్గా మీద చేయమనండి. బక్రీద్ టైంలో హలీం ముక్కలుగా చిన్ని ముక్కలుగా నరికి అందరికి ఫ్రీగా ఇస్తారే, అట్ నరుగుతారు నా కొడుకుని పట్టుకొని ముస్లిమ్స్. అక్కడ ఏమనండి దర్గా మీద చేయి, చూస్తాం. మరి అసలు దశమ భాగం అంటే 50% ఇచ్చేయమని కొంతమంది చెప్తున్నారు, లేకపోతే ఉన్నదంతా ఇచ్చేసినా తప్పలేదు అనేసి అంటున్నారు. స్టార్టింగ్ లో అతను దశమ భాగం 20 రూపాయలు ఇచ్చేవాడట, తర్వాత 30, తర్వాత 40, తర్వాత 50, తర్వాత 60, 70, 80. ఇప్పుడు అతను 90 రూపాయలు దశమ భాగంగా ఇస్తున్నాడు సేవకి, ప్రపంచానికి. 10 రూపాయలు ఉంచుకుంటున్నాడు. 10 రూపాయలు ఉంచుకున్నా లక్షల కోట్లు ఉంది ఆయన దగ్గర. వస్తారు సంఘానికి వస్తారు, ఏం పని పాటలేదు, దశమ భాగాలు అంటే ఎవరు? భారతదేశంలో ప్రతి ఊర్లో ఒక హాస్పిటల్ ఉండేది, భారతదేశంలో ప్రతి ఊర్లో ఒక స్కూల్ ఉండేది, భారతదేశంలో చారిటీ ప్రతి ఒక్కరికి సాయం చేయగలిగిన డబ్బు ఉండేది. కానీ మా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాస్టర్స్ వచ్చిన ప్రతి రూపాయిని జాగ్రత్తగా బ్యాంక్ అకౌంట్లోకి మళ్ళించుకుంటున్నారు. మీరు యేసు ప్రభువుని ఏమైనానండి, మా వాళ్ళకి కోపం రాదు. మరేనన్నా తిట్టండి, మా వాళ్ళకి కోపం రాదు. బైబుల్ని ఎన్ని బూతులన్నా అనండి, తగలబెట్టండి, మా వాళ్ళకి కోపం రాదు. వాళ్ళ పాస్టర్ని ఒక మాట అనండి, నరికి పోగులు పెడతారంటే. దశమ భాగం అని అడిగిన ఆయన 20% ఇవ్వండి అని అంటే కళ్ళు మూసుకుని ఇచ్చేస్తున్నాడే. నిలువు దోపిడీ అంటే నిలువు దోపిడీ ఇచ్చేస్తున్నారే. మరి ఇప్పుడు ఇట్లా బ్లైండ్కి వెళ్ళిపోతుంటే వాళ్ళని గొర్రెలానికి ఇంకేమంటారండి అంటారు. స్కూళ్లలో చదువుకున్న విద్యార్థులు కాషాయ వస్త్రాలు వేసుకొని కత్తులు పట్టుకొని దేశాన్ని హిందుస్థాన్గా మార్చడానికి, చావడానికైనా చంపడానికైనా సిద్ధమని ప్రమాణం చేస్తున్నారు బజరంగ దళ కార్యకర్తలు. ఎటు పోతున్నాం మనం అసలు? స్కూళ్ళల్లో కత్తులు పట్టుకొని ప్రమాణం చేస్తున్నారు. కత్తులు పట్టుకొని ఎటు పోతున్నాం మనం అసలు? హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం స్పెషల్ గెస్ట్. సో ఆయన మాట్లాడే విధానం ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యి అర్థం కానట్టు, కొంతమందికి ఎట్లా గుచ్చుకోనట్టు చాలా ఉంటుంది. సో ఆయన ఎవరో కాదు, మీరు చూసేయండి, అజయ్ బాబు గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు? బాగున్నాండి. ఎనీవే, ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అండి. ఆమేన్. ఓకే. అల్లా హాఫిజ్. ఆమేన్. జై శ్రీరామ్. యేసు రక్తమే జయం. జై శ్రీరామ్ అనడానికి ఏంటండి మీకు అంత నొప్పి? ఇప్పుడు జై జయరాజ్ అనవానండి అంట మా నాన్న, ఆయన వర్దిల్లాలి అనుకుంటా. జై ఎలిజబెత్ అనవానండి అంట మా అమ్మ, ఆవిడ వర్దిల్లాలి అనుకుంటా. యేసు రక్తమే జయం అనండి అంట నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు ఆయన, రక్త సంబంధం ఉంది ఆయనకి నాకు. జై భీమ్ అనమనండి అంట జ్ఞానం వర్దిల్లాలి అని. రాముడికి నేను ఎందుకు చేయకూడతానండి? మా నాన్న, మా అమ్మ, మా బావ, మా బామ్మరిదే, లేకపోతే నా దేవుడా? నేను ఎందుకు చేయకూడతాను రాముడికి? ఇప్పుడు రాముడిని హిందువులందరూ కూడా
ఒక దేవుడిగా కొలుస్తారు. వాళ్ళు కొలిస్తే వాళ్ళు చెప్పుకుంటారు జై శ్రీరామ్ అని. మీరు ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు వాళ్ళు కొలిస్తే వాళ్ళు చెప్పుకుంటారండి, నాకేం అవసరం, నేను ఎందుకు చెప్తాను? నా దృష్టిలో రాముడు ఒక సాధారణమైన వ్యక్తి. భారతదేశాన్ని ఎంతో మంది రాజులు పరిపాలించారు, భారతదేశాన్ని ఎంతో మంది చక్రవర్తులు పరిపాలించారు. నా దృష్టిలో ఆయన ఒక సాధారణమైనటువంటి రాజు. అంతవరకు ఎందుకు, భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి వెంకయ్య నాయుడు గారు రామాయణం అనేది ఒక మనిషి చరిత్ర అని అన్నారు. రాముడు ఒక సాధారణమైన మనిషి అని చెప్పాడు వెంకయ్య నాయుడు గారు. హిందువులకు ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారు రాముడు ఒక సాధారణమైన మనిషి, మీకు భక్తి ఎక్కువై రాముడి దేవుడు అని అంటున్నాడు అని అందరికీ వీడియోలు చేసి మరీ చెప్పాడు. అంటే వెంకయ్య నాయుడు గారి కంటే గరికపాటి నరసింహారావు గారి కంటే వీళ్ళకి ఎక్కువ తెలుసా? ఇప్పుడు వాళ్ళందరూ ఉండాలన్నా కానీ జనాలు ఓట్లేస్తేనే కదా ఉండేది, జనాలు మద్దతు ఇస్తేనే కదా వాళ్ళందరూ ఉండగలిగేది. ఇప్పుడు జనాలకి నచ్చినా నచ్చకపోయినా రాముడు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అండి. ఆయనకి జిందాబాద్ కొట్టాల్సిన అవసరం లేదు. అసలు నేను మీకు ఈ టాపిక్ ఎందుకు తీసాను మీకు అర్థమైందా? అర్థమైందండి. ఈ మధ్య కాలంలో మీరు యాంకర్ల మీద బాగా ఏడవడం మొదలు పెట్టారు. అసలు ఎందుకు అది? అంటే మొన్న మధ్య మా CMDF లో పనిచేసే స్టాలిన్ వాళ్ళ అబ్బాయి చనిపోయాడు. చనిపోతే ఆ అబ్బాయి మీద పడి చాలా మంది ఏడ్చారు. నేను కూడా ఏడ్చాను ఆ అబ్బాయి మీద పడి. చచ్చిపోయిన వాళ్ళ మీద పడి ఏడుస్తాం కదండి. బతుకుంటే మాట్లాడతాం, చచ్చిపోతేనే కదా ఏడ్చేది. బ్రతుకున్నట్లుగా మాట్లాడితే జర్నలిస్టులనే సమాధానం చెప్తాం. చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. తప్పని మీకు అర్థం కావట్లేదా? క్రైస్తవుల గురించి, క్రీస్తు గురించి, ముస్లింల గురించి, అల్లాహ్ గురించి, దళితుల గురించి మాట్లాడేటప్పుడు యాంకర్స్ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మేము కూడా యాంకర్స్ గురించి చాలా పద్ధతిగా మాట్లాడతాం. సరిగ్గా మాట్లాడలేదు. ఎవరు మాట్లాడారు? అడగడంలో తప్పే ఉంది. టీవీ ఛానల్స్ లో మా యొక్క పని ఏంటంటే మిమ్మల్ని క్వశ్చన్ చేయడం, మీరు ఆన్సర్ చెప్పడం. యాంకర్స్ అయితే ఆకాశం నుంచి ఏమైనా దిగి వచ్చారా? యాంకర్స్ ఏమన్నా దేవుళ్ళ? దేవుడి గురించి మాట్లాడేటప్పుడు ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి. పూజారులు వచ్చి కూర్చున్నప్పుడు, స్వామీజీలు వచ్చి కూర్చున్నప్పుడు, అరగుండిగాడు వచ్చి కూర్చున్నప్పుడు, బుడగల బాబా వచ్చి కూర్చున్నప్పుడు, లలిత్ వచ్చి కూర్చున్నప్పుడు వంగి వంగి దండాలు పెట్టుకుంటూ మాట్లాడే యాంకర్స్ కి క్రైస్తవ పాస్టర్స్ కనపడినా, ముస్లింస్ కి సంబంధించినటువంటి మౌలానాలు కనపడ్డా కొమ్ములు మొలుస్తున్నాయా? అవి వంగి వంగి మాట్లాడడం కదండి. రెస్పెక్ట్ అనేది అందరికి ఇవ్వాలి. రెస్పెక్ట్ అనేది అందరికి ఇవ్వాలి. మాకు తెలిసింది. రెస్పెక్ట్ అందరికి ఇవ్వాలండి. మీరు హిందువులకు మాత్రమే ఇస్తారా రెస్పెక్ట్? మీరు క్రైస్తవులకు రెస్పెక్ట్ ఎవరా? మీరు ముస్లింలకు రెస్పెక్ట్ ఎవరా? మీరు రాముడికి మాత్రమే రెస్పెక్ట్ ఇస్తారా? మీరు యేసుక్రీస్తు ప్రభుకి రెస్పెక్ట్ ఎవరా? మేము ప్రతి ఒక్కరు మీరు మాట్లాడే విధానం కరెక్ట్. మీరు రెస్పెక్ట్ ఏమి రెస్పెక్ట్ ఇవ్వడం? యేసుక్రీస్తు ప్రభువుని కన్న తల్లి మరియా దాదాపు ప్రపంచంలో ఉండే దేశాలన్నింటిలో 195 దేశాల్లో ఆ తల్లిని అత్యంత పరిశుద్ధాలుగా భావిస్తారు. క్రైస్తవులు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి. ముస్లిం సహోదరులు మరీ తల్లి గురించి మాట్లాడేటప్పుడు ఆవిడ మీద శాంతుండును గాక అని అంటారు. ఖురాన్ గ్రంథంలో భూమి మీద పుట్టినటువంటి మనుషులందరిలో, స్త్రీలందరిలో కూడా ఆ తల్లి అత్యంత పవిత్రమైనటువంటి స్త్రీ అని చెప్తారు. అలాంటి తల్లి గురించి మాట్లాడుకుంటా ఒక రోమా సైనికుడితో వ్యభిచారం చేస్తే ఆవిడ యేసుక్రీస్తు ప్రభువు పుట్టాడా అని మాట్లాడతారు. ఏం ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారా? అలా మాట్లాడతారా? అంటే క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి. మీ నాన్నకే నువ్వు పుట్టావా అని అడిగితే అడగొచ్చా ఆ మాట? అడగొచ్చా ఆ మాట? అది అప్పుడు మీకు మనోభావాలు మాట్లాడడం తప్పది. మరి యేసుక్రీస్తు ప్రభు గురించి మీరు మాట్లాడడం కూడా తప్పే. అది యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రభు గురించి అక్కడ మాట్లాడారు. యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడారు. నేను ఏ యాంకర్ గురించి మాట్లాడానో, నేను ఏ యాంకర్ గురించి అయితే మాట్లాడానో ఆ యాంకర్ ఒక పాస్టర్ని ఇంటర్వ్యూ చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువుని కన్న తల్లి ఒక రోమా సైనికుడితో వ్యభిచారం చేసి ఆయన్ని కన్నది అని అన్నాడు. ఏం కొమ్ములు వచ్చాయి ఆయనకి? రావణాసురుడు సీతను తీసుకుని వెళ్ళి సంవత్సరం పాటు అశోక లంకలో ఉంచాడు, అశోక వనంలో ఉంచాడు. రాముడు సీత ఇద్దరు కలిసి పట్టాభిషేకం జరిగిన తర్వాత రాముడు రాజ్యంలోనే కొంతమంది సంవత్సరం కాలం పాటు రావణాసురుడి దగ్గర ఉండొచ్చిన ఈ సీత రాముడితో ఏ తప్పు చేయకుండానే గర్భం తెచ్చుకుందా? రాముడు తిక్కలోడు కాబట్టి ఏలుకుంటున్నాడు అని అన్నాడే, ఆ మాట అడుగుతాడా? రావణాసురుడితో తప్పు చేసి రావణాసురుడితో పాపం చేసి సీత లవకుశుల్ని గర్భాన్ని ధరించింది అని అడగలరా మీ యాంకర్స్? అంటే నోటికేది వస్తే అది మాట్లాడతారా? మీరు బైబిల్ గ్రంథంలో చూసారా? రోమా సైనికుడితో మరీ పాపం చేసినట్లుగా కొత్త నిబంధనలో ఉందా, పాత నిబంధనలో ఉందా? మరి ఏ గ్రంథాన్ని బట్టి మీరు మాట్లాడతారు? మీరు రామాయణంలో రాశారా సీత గురించి? రామాయణంలో ఉంది కదా. మీ భగవద్గీత గురించి ఉందా సీత గురించి, మరి గురించి? మరి మీరు ఎలా మాట్లాడతారు? మా గ్రంథాల రామాయణంలో ఉండేది సీత గురించి ఉంటది. రామాయణాలు మేరీ గురించి ఎందుకు ఉంటది? లేనప్పుడు మీరు దేన్ని ప్రాతిపదికగా తీసుకొని మాట్లాడతారు? ఎంతో మంది మాట్లాడుతున్నారు. మాట్లాడేది ఈ రోజు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, అడగండి. నాకు చెప్పండి. అడగండి. యేసు ప్రభు బైబిల్లో 12 సంవత్సరాలు కనిపిస్తాడు.
12 సంవత్సరాల నుంచి మళ్ళీ 30 సంవత్సరాల వరకు చాలా స్పష్టంగా కనిపించరు. వినండి, మళ్ళీ మీలాంటి వాళ్ళు ఇలాంటి ప్రశ్న అడుగుతారు అని చెప్పి దాంట్లో చాలా స్పష్టంగా ఆన్సర్ రాయబడింది సువార్తలోనే. చెప్పండి ఏమని రాస్తుంటారు అని అంటే, యెరూషలేం పట్టణానికి వెళ్ళొచ్చిన తర్వాత 12 సంవత్సరాల వయసులో ఆయన ఉన్నప్పుడు యెరూషలేం దేవాలయం దగ్గరికి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఆయన్ని తీసుకుని వెళ్తారు. వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన 31 సంవత్సరాల వయసు తనకు వచ్చి, అంటే సేవా పరిచర్లోనికి వచ్చే వరకు కూడా వయస్సునందును జ్ఞానమునందును మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుతూ వారికి లోబడి ఉండెను అని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది. ఆయన గలిలియా అనే రాష్ట్రంలో నజరేతు అనే ఊర్లో వాళ్ళ అమ్మా నాన్న దగ్గరే ఉన్నాడని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. మీకు తెలియకపోతే తెలియదు అని అడగండి, లేదు అని ఎలా చెప్తారు మీరు? మీకు ఎవరు చెప్పలేదేమో. ఆయన 100% అక్కడే 100% అక్కడే ఉన్నాడు. ఉంది బైబిల్లో చాలా స్పష్టంగా బైబిల్లోనే అయిపోయిందా? ఇయర్ టు ఇయర్ మాకు కావాలి కదా. ఇయర్ టు ఇయర్ రాయడానికి ఇదేమి స్కూల్ రికార్డు కాదండి. ఈ ఇయర్ అంటానికి రక్షణ సువార్త, అది రక్షణ సువార్త. దేని గురించి అయితే ఒక మనిషి రక్షణ పొందుతాడో, దేన్ని బట్టి ఒక మనిషి రక్షించబడతాడో, ఆ విషయాల గురించినటువంటి ఒక మనిషికి ఎంత సమాచారం అవసరమైందో అంత సమాచారం అందులో రాయబడింది. మీకు ఒక విషయం చెప్తున్నాను, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కూడా ఒక్క మాటతో రాసినటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. 12 సంవత్సరాల వయసు నుంచి యేసు 31 సంవత్సరం వయసు వచ్చే వరకు కూడా మనుషుల దయందు దేవుని దయందు వర్ధిల్లుతూ జ్ఞానమునందును బలమునందును తెలివినందును ఎదుగుతూ వారికి లోబడి ఉండెను అని ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. మీకు తెలియకపోతే తెలుసుకొని అడగండి, సమాధానం చెప్తాం మేము. అంటే 13 సంవత్సరం ఏం చేశాడు, 14 సంవత్సరం ఏం చేశాడు, ఎన్ని గంటలకు అన్నం తిన్నాడు, ఎన్నింటికి నిద్రపోయాడు, ఎన్ని గంటలకు లేస్తాడు, ఇవి అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చింది మనిషిని రక్షించడానికి. 3.5 సంవత్సరాల కాలం ఆయన సేవా పరిచర్లోనికి 30వ ఏట ఎందుకు వచ్చాడు అని అంటే, 30 సంవత్సరాల వయసు నిండిన తర్వాత మాత్రమే ఒక వ్యక్తి రబ్బీగా, యాజకునిగా, ఒక పాస్టర్గా బయటికి వెళ్లాల్సి ఉంటుంది యూదుల సాంప్రదాయం ప్రకారంగా. అందుకే 30వ ఏట నుండి చాలా స్పష్టంగా వ్రాయబడింది ఆయన గురించినటువంటి వివరణ. 12వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం వరకు కూడా వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి లోబడి ఆయన అదే ఊర్లో ఉన్నాడని బైబిల్ చెప్తా ఉంది. తెలియకపోతే అంటే అదే ఊర్లో ఉన్నాడు, అదే ప్రాంతంలో 100% కాదు, మీరు 1,00,000% అనండి, 1,00,00,000% అనండి. తెలియకపోతే తెలుసుకోండి, చెప్తాం. అంటే మీకు ఏది అర్థం కాలేదో అది బైబిల్లో లేదని. అంతే కదా మరి. ఇప్పుడు మీకు చాలా వస్తాయి కదా, మీకు చాలా వరకు అన్ని క్వశ్చన్లు అంటున్నారు కదా. ఇప్పుడు కుంభమేళా ఉంది, కుంభమేళాకి వెళ్ళేసరికి గూగుల్ CEO భార్యకి గజ్జి తామరలు వచ్చినాయని చెప్పి మీరు మాట్లాడటం మొదలు పెట్టారు. నిజమే కదా, కరెక్ట్, అది నిజమే కదా. మరి ఇప్పుడు విషయం చెప్తాను. గూగుల్ CEO భార్య, స్టీవ్ జాబ్స్ భార్య, ఆవిడ పేరు ఒకటి, ఆవిడ కమలాగా ఆవిడకి పూజారులంతా కలిసి నామకరణం చేశారు. అమృతం చుక్క పడినటువంటి ఆ స్థలంలో స్నానం చేస్తే, అమృతపు చుక్క పడినటువంటి ఆ స్థలంలో స్నానం చేస్తే చాలా పుణ్యం వస్తుంది, మృత్యుంజయురాలు అవుతారు, చాలా బాగుంటుంది అని చెప్పి ఆవిడ పంపిస్తే, అందులో స్నానం చేస్తే సుమారు 8 కోట్ల మంది వచ్చి అందులో సన్నాసులు, సన్యాసులు, అఘోరాలు మొత్తం కూడా ముడి నిండా బూడిద పూసుకొని, ఒంటి నిండా బూడిద పూసుకొని, శవాల దగ్గర ఉండేవాళ్ళు మొత్తం కూడా వచ్చి మునిగి తేలితే, అందులోనే మలమూత్రాలకు పోతే పుణ్యం సంగతి పక్కన పెట్టండి, ఇవిడ గజ్జి తామర వచ్చింది. గజ్జి తామర వచ్చింది. డైరెక్ట్ గా పేపర్లో రాశారు, టీవీ ఛానల్స్ లో స్పష్టంగా చూపించారు. ఆవిడ అనారోగ్యం బారిన పడింది, ఒళ్ళంతా కూడా ఎలర్జీ వచ్చేసిందని. అలా నీళ్లలో మునిగితే ఏమొస్తుందండి? అంత కలుషితమైనటువంటి నీళ్లలో మునిగితే గజ్జి తామర రాకేమొస్తుంది? స్వర్గలోకం ప్రాప్తిస్తుంది ఆవిడకి. ఇప్పుడు మీరు చేసేటువంటి ఇవన్నీ కూడా అవాకులు కాదు, ఇవి వాస్తవాలు కాదని చెప్పనండి. కుంభమేళాకి వెళ్ళిన తర్వాత ఆవిడ పేరు కమలాగా మార్చారా లేదా? బుడగల బాబా అని చెప్పనండి. అదే నీరు ప్లస్ జలం = బుడగలు అని చెప్తాడు కదా కరుణాకర్ సుగ్న, ఆయన చెప్పనండి. లేకపోతే అరగుండుగాడు ఉన్నాడు కదా, బైబుల్లో పేరుంటేనే వచ్చి మాట్లాడతాను అని చెప్తాడు కదా, బొక్కడా బైబుల్ అనుకుంటా, ఈ బొక్కడా గాడు ఆ అరగుండుగాడిని రాధామనోహర్ దాస్ని చెప్పనండి. లేకపోతే ఆ లలిత్ గాడిని చెప్పనండి. వచ్చి చెప్పనండి ఆవిడ పేరు కమలాగా పెట్టారు లేదా, ఆవిడ కుంభమేళాకు వచ్చిందా లేదా, కుంభమేళాలో మునిగిన తర్వాత ఆవిడ అనారోగ్యం పాలైందా లేదా, ఒంటికి ఎలర్జీ వచ్చిందని చెప్పి అనౌన్స్ చేశారా లేదా, అవి పత్రికల్లో వచ్చిందా లేదా అని చెప్పనండి. వీళ్ళు నేను చెప్తుంది అబద్ధమేమో చెప్పనండి, కాళ్ళు పట్టుకుంటాను ఒక్కొక్కటి. కథలు పురాణాలు ఇనే సనాతనవాదులకు చెప్పండి, మాకు కాదు. మీరు సనాతనవాదులు అంటున్నారు, మీరు ఎంతవరకు కూడా హిందువుల్ని దూషించడం ఇదే పనిగా పెట్టుకున్నారు. హిందువుని దూషించరండి, వాళ్ళ యొక్క పరిచర్యల్ని దూషిస్తున్నారు, మీ యొక్క పరిచర్యలను వాళ్ళు దూషిస్తున్నారు అంటారు. హిందువుల్ని మేము ఎప్పుడూ దూషించం. హిందుత్వం పేరుతో మనిషికి మనసుకి మధ్య ఎడబాటును పెంచుతున్నటువంటి మత పెచ్చవాళ్ళని మేము ప్రశ్నిస్తా ఉన్నాం, దూషించడం కాదు. వినండి, ఇప్పుడు అరే నీ అబ్బా అంటే అన్న నమస్తే అన్న అంటావా? వాడు నీ అబ్బా అన్నప్పుడు ఏంటో చెప్పరు, నీ అబ్బా అని మేము కూడా అంటాం. ఆడన్నప్పుడు మేము అంటున్నాం, యాక్షన్కి రియాక్షన్ తప్ప మేము కావాలని అనట్లేదు. రెండో విషయం ఏంటంటే, చర్చిలు పడగొడుతున్నారు,
బైబిల్ తగలబెడుతున్నారు, స్త్రీలను నడు రోడ్డు మీద నగ్నంగా ఊరేగిస్తూ ఉన్నారు, మసీదును కూలగొడతా అంటూ ఉన్నారు. అరే నాకు తెలియక అడుగుతా, ఎక్కడో ఉన్న అఘోరాగాడు వాడిని అఘోరీ అనాలా అఘోరా అనాలా? మగాడైతే అఘోరా అనాలి, ఆడదైతే అఘోరీ అనాలి. అఘోరీరా వీడిని, ఎందుకంటే వీడు మగ కాదు ఆడ కాదు కాబట్టి. దయచేసి ఒక విషయం గమనించండి, అఘోరీరా వీడు అఘోరి అంటే అర్థం ఏంటో చెప్తాను ముందు. ఏ ఘోరము చేయని వాడిని అఘోరి అంటారు, అఘోరా అంటారు, ఘోరాలు చేయని వాడిని. వీడు క్రైస్తవుల్ని లేపేస్తా, ముస్లింలు నరికేస్తా, పొడిసేస్తా, ఇరగదెత్తా, మరగబెడతా, ఈడిది నరికించుకున్నంత తేలికనా? అంత తేలికనా? ఇప్పుడు రాజరాజేశ్వరి ఆలయంలో ఉండే దర్గాని కూలగొడతానని 3వ తారీఖు ఫోర్స్ గా వస్తున్నా. ఎంత ఫోర్స్ గా వచ్చినా వాడికి అది లేదు, కట్ చేయించుకున్నాడు. ఏం చేస్తాడు వచ్చి అక్కడ? ఫోర్స్ గా వచ్చి వాడు చేసేదే ఉంది అక్కడ? దర్గా మెచ్చేస్తాడా? ఏమనండి, వాడు నిజంగా చెప్తా ఉన్నా, వాడు ఆడా మగా కానీ మాడా అయితే, ఎందుకంటే వాడు మగాడు కాదు ఆడది కాదు కాబట్టి, నిజంగా వాడు మాడా అయి ఉంటే దర్గా మీద చేయమనండి. నా కొడుకు చేతునిగా నరకపోతే చూడండి, దర్గా మీద చేస్తాయి. దర్గా మీద చేయమనండి. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. ఏమని చెప్పింది? చర్చిల జోలికి కానీ మసీదుల జోలికి కానీ ప్రస్తుతం ఏ విధమైనటువంటి సర్వేలు జరపడానికి వీలు లేదు. మేము తుది తీర్పిచ్చే వరకు ఎక్కడున్న చర్చిలను ఎక్కడున్న మసీదులను అక్కడే ఉంచండి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. వీడి కొమ్ములు వచ్చాయి, వీడికి దర్గాలు లేపేస్తాడు వీడు. హలీం అంటారు తెలుసా మీకు? హలీం ఆ టైంలో రంజాన్ టైంలోనో మా మిత్రులు ఇంకేంటది స్టాలిన్ ఏదో పండగ, ఇంకా మంచి పండగ రంజాన్, ఇంకా బక్రీద్ టైంలో హలీం ముక్కలుగా చిన్ని ముక్కలుగా నరికి అందరికి ఫ్రీగా ఇస్తారే, అట్ నరుగుతారు నా కొడుకుని పట్టుకొని ముస్లిమ్స్. అక్కడ ఏమనండి, దర్గా మెచ్చేయి చూస్తాం. మరి వీళ్ళు నోటుకొచ్చినట్లుగా మాట్లాడతారు, మేమన్నా మాట్లాడితే హిందువులు మేము దూషిస్తున్నట్లుగా మీకు కనబడతా ఉందా? ఇప్పుడు మీరు ఇట్లా మస్జిద్ల గురించి మాట్లాడుతున్నారు, అఘోరి ఆ మనిషి వచ్చి నరికేస్తా అనేసి మాట్లాడుతున్నారు. మరి అలా చూసుకుంటే శంబాలాలో జామా మసీద్ దాన్ని ప్రక్షాళన చేసిన తర్వాత దాని కింద శివలింగాలు దొరకలేదంటారా? ఇప్పుడు హిందూ గుళ్ళని కబ్జా చేసి కట్టిన మసీదులు అనేసి మాట్లాడుతున్నారు కదా. అద్భుతంగా మీరు ప్రశ్న అడిగారు. సూపర్ బ్రదర్. ఈ ప్రశ్న ఎప్పుడు అడుగుతారని చూస్తా ఉన్నాను నేను. భారతదేశం బౌద్ధ రామాలకి నిలయం బ్రదర్. ఇక్కడ 60,000 బౌద్ధ రామాలను పడగొట్టి, బుద్ధుడు తలను విరగొట్టి, కొన్ని బౌద్ధ విగ్రహాలకు రంగులేసి, కొన్నిటికి ఆర్నమెంట్స్ యాడ్ చేసి, హిందూ దేవీ దేవతలుగా మార్చి వాటన్నిటి హిందూ గుళ్ళగా మార్చారు కదా. ఇప్పుడు డైరెక్ట్గా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండే వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా బుద్ధుని విగ్రహమే, అది కూడా ఒకప్పటి బౌద్ధారామే అని ఏకంగా పుస్తకాలు రాసి రిలీజ్ చేశారు. దానికి ఏం సమాధానం చెప్తారు? ఎన్ని వేల బుద్ధుని విగ్రహాలను వీళ్ళు విరగొట్టారు, ఎన్ని వేల బుద్ధుని ఆరామాలను వీళ్ళు హిందువుల గుడుల్లాగా మార్చారు. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? అక్కడ మీరేదో మసీదులో శివలింగం దొరికింది అని అంటున్నారు. నిన్నగాక మొన్న ఇప్పుడు మన కేంద్ర మంత్రిగా ఉండే బండి సంజయ్ గారు ముస్లిం సహోదరులందరినీ కూడా పిలిచాడు. మీరు రండి, మీకు దమ్ముంటే రండి, మసీదులన్నీ కూలగొడదాం, శవాలు దొరికితే మీ, శివలింగాలు దొరికితే మాయి అని అన్నాడు. ఇప్పుడు అదే మాట ముస్లిం సహోదరులు అన్నారు అనుకోండి, రండి గుళ్ళు మొత్తం కూడా కూలగొడదాం, బుద్ధ విగ్రహాలు దొరికితాయి మాయి, లింగాలు దొరికితే మీయి అని అంటే ఏం చేస్తారు? అప్పుడు అది ముస్లింలు ఎందుకంటారు? ఎవరు ముస్లింలు ఎందుకంటారా మాట అంటున్నాను. బౌద్ధులు అంటారు, ముస్లింస్ అనకపోతే బౌద్ధులు అంటారు. బౌద్ధ రామాల గురించి అనమనండి అంటారు. అది నిజమా కాదని వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు మధ్యలో మీరు అనేది ఏంటంటే, నేను అడిగిన క్వశ్చన్ ఒకటి మీరు డైవర్ట్ చేస్తున్నారు. డైవర్ట్ చేయడం కాదు, నేను కరెక్ట్ గా మీకు ఆన్సర్ చెప్తున్నాను. విషయం ఏంటంటే, ఏదో ఒక మసీదు కింద శివలింగాలు ఉన్నాయి అని చెప్తున్నారు కదా. మరి నేను ఇప్పుడు మిమ్మల్ని సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతాను. బాబ్రీ మసీద్ స్థలంలో అయోధ్య రామ మందిరం కట్టారు కదా. ఆ తీర్పు ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జి గారు ఒకరు మేము బాబ్రీ మసీద్కి సంబంధించినటువంటి వివరణ గురించి చూసేటప్పుడు, బాబ్రీ మసీద్కి సంబంధించిన చర్చ జరిగేటప్పుడు మేము అక్కడ ఏ విధమైనటువంటి రాముడి విగ్రహం లేదని, ఏ విధమైనటువంటి పాత టెంపుల్ కాదు అని మా దగ్గర పూర్తి వివరాలు ఉన్నప్పటికీ కూడా, మరి దాన్ని ఏ రకంగా దాన్ని అయోధ్యకి రామ మందిరానికి ఇచ్చారో, ఏ రకంగా దానికి తీర్పిచ్చారో నాకు అర్థం కాలేదు అని ఆయన చెప్పాడు. దానికి ఏం సమాధానం చెప్తాం? అంటే అక్కడ తవ్వకాల్లో ఎవరు జై శ్రీరామ్ అనే రాళ్ళు దొరికినాయి అని చెప్పి కూడా చెప్పడం. ఏ తవ్వకాల్లో దొరికాయి? అక్కడ తవ్వినప్పుడు తవ్వి రాయి పెట్ట ఎంతసేపు అండి? తవ్వి రాయి పెట్ట ఎంతసేపు? చంపి గన్ను పెడుతున్నారు ఇప్పుడు చేతుల్లో, మనిషిని చంపి గన్ను పెడుతున్నారు చేతుల్లో. తవ్వి రాయి పెట్టడం ఎంతసేపు? అవన్నీ పురాతన వస్తువు కదా. ఇప్పుడు ఫారెన్సిక్ టెస్ట్ లో ఎన్ని సంవత్సరాలు కూడా ఒకవేళ వీళ్ళు అన్నట్లుగానే ఆ మసీదు కింద శివలింగాలు కానీ ఉండుంటే, ఆ మసీదుని వీళ్ళు గుడిగా తీసుకుంటామని అంటున్నారు కదా. నేనేమంటున్నాను అని అంటే, పూర్తి తీర్పు రానివ్వండి,
న్యాయస్థానం ఈ విషయం గురించి స్పష్టంగా ఒక మాట చెప్పింది. అంతిమ తీర్పు మేము ఇచ్చే వరకు విచారణలన్నీ ఆపండి అని. దాన్ని నేను జోక్యం చేసుకుని మాట్లాడడానికి ఉండదు. ఒకవేళ సుప్రీంకోర్టు కానీ ఆ మసీదు హిందువులకే చెందుతుంది అని అంటే హిందువులకు ఇవ్వమనండి, తీసుకుంటారు వాళ్ళు. వద్దని ఎవరున్నారు బ్రదర్? మరి అదే సమయంలో మీకో న్యాయం మాకో న్యాయం ఉండదు కదా. ముస్లిమ్స్ ఆక్రమించినటువంటి ఒకప్పటి గుడి అది మాకే కావాలని మీరు అడిగేటప్పుడు మీరు ఆక్రమించినటువంటి బౌద్ధ రామాలన్నీ కూడా బుద్ధులకే అప్పచెప్పండి, బౌద్ధులకి అప్పచెప్పండి అని మేము అడుగుతున్నాం. 60,000 గుళ్ళు అప్పచెప్పాలి. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇవాళ 60,000 గుళ్ళని మీరు 60,000 ఆరామాలని 60,000 బౌద్ధ రామాలని వీళ్ళు ఆక్రమించారు అని చెప్పి మళ్ళీ కట్టించింది ఎవరో కాదు, అశోక చక్రవర్తి కట్టించాడు వాటిని. 60,000 బౌద్ధ రామాలు కట్టించాడు. హిస్టరీ అది, చరిత్ర అది. ఆర్యుల రాక తర్వాత, ఆర్యులు ఈ దేశానికి వచ్చిన తర్వాత బుద్ధుల చేతుల్లో ఉండే ఆరామాలన్నింటినీ పడగొట్టో లేకపోతే స్వాధీనం చేసుకునో ఆ బుద్ధుని విగ్రహాలకి మార్పులు చేర్పులు చేసి హిందూ దేవి దేవతలుగా మార్చి కాపీ పేస్ట్లుగా చేసుకుని వాటిని మొత్తం హిందువుల గుళ్ళుగా మార్చారు. ఆ 60,000 గుళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో ముందు వాటిని పడగొట్టండి, తిరిగి బౌద్ధులకు అప్పచెప్పండి అంటున్నాను నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. మీరు ఒక్క మసీదు గురించి మాట్లాడుతున్నారు, గుడిగా మారింది ఒక మసీదు కాదు. ఇప్పుడు 60,000 బౌద్ధుల ఆరామాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు అలా చూసుకుంటే ఈవెన్ మక్కాలో ఉన్నది కూడా శివలింగమే అనేది కూడా మీరు చూసి వచ్చారా? చెప్తున్నారు, మీరు చూసి వచ్చారా? ఆల్రెడీ చెప్తున్నారు. చంద్రమండలం మీద కూడా నాకు 4 ఫ్లాట్లు ఉన్నాయి. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా ఒక ఫ్లాట్ ఇస్తాను నేను. మక్కాలో శివలింగం ఉందంటారు, లేకపోతే రాముడు ధనస్సు తీసుకెళ్ళి ఆడబెట్టారంటారు, విష్ణు చక్రం రాళ్ళ ఆడబడిందని చెప్తారు. వీళ్ళు చూసి వచ్చారండి వీళ్ళు. వాట్సాప్ యూనివర్సిటీ కథలండి ఇవన్నీ కూడా, వండి వార్చుకునే కథలు ఇవన్నీ కూడా. ఇంకా నయం, జెరూసలేంలో సిలువ వేయబడి చనిపోయింది యేసుక్రీస్తు ప్రభు కాదు, మా దేవుడే, మా హిందువే ఆయన కూడా అని చెప్పలా. ఇంకా నయం, ఆడకి సంతోషించాలా. ఆ సిలువను మోసింది అసలు మేము, ఆయన కాదు మోసింది అని చెప్పలా. ఆ మాత్రం వదిలిపెట్టారు, సంతోషపడాలి ఏమాత్రం దానికి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ వీళ్ళు ముగ్గురు కూడా ఒకే కుటుంబం, ఒకే సంతతి అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి వాస్తవమే కదండి. ఇప్పుడు నేను సింపుల్ గా మీకు ఒక విషయం చెప్తాను చూడండి. వెంకటేశ్వర స్వామి ఉన్నారు, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి. ఆయన భార్య బీబీ నాంచారమ్మ, ఆవిడ ముస్లిమే కదా. ఆయన భార్య బీబీ నాంచారమ్మ ఆయన భార్య, ఆవిడ ముస్లిం. వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా హిందువులు. వెంకటేశ్వర స్వామి భార్య, వెంకటేశ్వర స్వామి అత్తోరిల్లేమో ముస్లిమ్స్ది. ఆ లెక్కన హిందువులు ముస్లిమ్స్ బంధువులే కదా. బంధువులే. ముస్లిమ్స్ క్రైస్తవులు అబ్రహాం గారి సంతానంలో నుంచి వచ్చిన వాళ్ళే. మరి ఆ లెక్కన ముస్లిమ్స్, క్రిస్టియన్స్, యూదులు వీళ్ళు బంధువులే కదా. అట్లా హిందువులు, క్రైస్తవులు, ముస్లిమ్స్ ముగ్గురు కూడా బీరకాయ పీసే, ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళే, బంధుత్వంలో ఉన్న వాళ్ళే వీళ్ళందరూ కూడా. మధ్యలో ఆగనోళ్ళు ఉంటారు కదా, బాగా షుగర్ ఎక్కువగా ఉండి నిమిషానికి ఒకసారి వెళ్ళి రావాల్సిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేసే వ్యవహారాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామిని పూజించే వాళ్ళు ఎవరైతే ఉంటారో బీబీ నాంచారమ్మ కూడా పూజిస్తారు. వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కట్న కానుకలన్నీ బీబీ నాంచారమ్మ బంధువులు పంపిస్తానే ఉంటారు, ముస్లిం సహోదరులందరూ కూడా. మరి అంతవరకు ఎందుకు? అయ్యప్ప స్వామి చిన్నతనంలో వామర్ స్వామి నాయన వావర్ స్వామి ఇద్దరు కలిసి ఆడుకున్న వాళ్లే కదా. వాళ్ళిద్దరు కూడా ప్రాణ స్నేహితులే కదా. ఎవరైనా మాలేసినప్పుడు నా దగ్గరికి రావాలి అని అనుకుంటే ముందు ఆయన దర్గా దగ్గరికి వెళ్ళి ఆయనకి నమస్కరించుకొని తర్వాత నా దగ్గరికి రమ్మని సాక్షాత్ అయ్యప్ప స్వామి చెప్పిండు అని వాళ్ళు అంటారు కదా. మాలేసుకున్న వాళ్ళందరూ కూడా ముందు అక్కడికి వెళ్ళడం కంటే ముందు శవాలు 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 అని వీళ్ళు పిలిచే ఆ దర్గా దగ్గరికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకుని వెళ్తారు కదా. నిన్నగాక మొన్న అయ్యప్ప స్వామి మాల్లో ఉండే రామ్ చరణ్ గారు కూడా దర్గా దగ్గరికి వెళ్ళొచ్చాడు కదా, కడప దర్గా దగ్గరికి వెళ్ళొచ్చాడు కదా. మరి కళ్ళు పోయాయా? చెవులను పట్టలేదా? నాలుకలు తెగిపడతాయి ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు. అమ్మో, అందరూ కలిసి ఉండే విషయాలు మాట్లాడే కాడికి వచ్చేసరికి మాత్రం వాటిని దాచిపెట్టాలి. కొట్టుకొని వచ్చే విషయాలు ఏమైనా ఉంటే మాత్రం బోర్లు పెట్టి సౌండ్ సిస్టమ్ పెట్టి బజారు ఒక స్తంభానికి ఒక మైక్ కట్టి చెప్పాలి జనాలకి. మరి ఇవి చెప్పరే. అంటే ఇప్పుడు మీరు అనేది వాళ్ళంతా ఎట్లయినా బంధువులుగా ఉంచండి. హిందువులైనా, క్రైస్తవులైనా, ముస్లింలైనా అందరూ కూడా ఏదో ఒకవైపు నుంచి బంధువులే. బైబిల్ గ్రంథం ప్రకారంగా, ఖురాన్ గ్రంథం ప్రకారంగానైతే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి అవ్వ ఆదాము అనే ఇద్దరి జంటలో నుంచి వచ్చిన వాళ్లే అని బైబిల్ చెప్తోంది, ఖురాన్ చెప్తా ఉంది. మీరు నేను కూడా బంధువులమే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బంధువులే. ఈ వీడియో చూసే వాళ్ళు కూడా మన బంధువులే. మన ఇళ్లలో ఉండే మన శ్రీమతులు మన బంధువులే, మన పిల్లలు మొత్తం ఇరుగు పొరుగు వాళ్ళు. నిన్ను చంపుతారా అని కత్తెత్తినోడు మన బంధువే, నన్ను చంపడానికి వచ్చినోడు మన బంధువే, అందరూ మన బంధువులే. ఒకే సంతానంలో నుంచి వచ్చాము. అందుకే బ్లడ్ రిలేషన్ అంటారు. బ్లడ్ ఎప్పుడు ఒకటే ఉంటుంది, ఏ పాజిటివ్, బి పాజిటివ్, లేకపోతే ఓ పాజిటివ్, లేకపోతే నెగిటివ్ ఉంటుంది తప్ప ఇంకో బ్లడ్ ఏ ఉండదు మనుషులకి. దీని అర్థం ఏంటంటే అందరూ బంధువులరా మీరు, మన రక్తం అంతా ఒకటే అని చెప్పడం దాని ఉద్దేశం. లేకపోతే జాతికి ఒక రక్తం ఉండేది కదా, హిందువులకు ఒక బ్లడ్ గ్రూపు, క్రిస్టియన్స్ కో బ్లడ్ గ్రూపు, ముస్లిమ్స్ కో బ్లడ్ గ్రూప్ ఉండేది కదా. ఆ మాత్రం అర్థం కాదా? ఏమండి దాన్ని కూడా వేరు చేసి చెప్తారేమో. మరి చెప్తానేమో, చూడాలి మరి.
రగడ ఏదైతే మీరు చేస్తున్నారో నేను అదంతా రగడ కూడా చేస్తున్నట్లుగా కనపడుతుందా మీకు? నిజంగా అంటే మాకైతే అట్లానే ఎట్లుందంటే ఉంది. మీకు చిన్న విషయం చెప్తాను నేను. ఇప్పుడు చెప్పాలి ఖచ్చితంగా, మీరు ఆ మాట అన్నారు చెప్పండి కాబట్టి. చెప్పండి. బజార్లో ఉండే జనం అంతా కూడా వెళ్ళి ఒక ఆవిడ బాగా అరుస్తుంది, రోజు గొడవ చేస్తుంది, డిస్టర్బెన్స్ గా ఉందని ఒక ఆవిడ మీద కేసు పెట్టారు. పోలీసులు వచ్చి ఆవిడని పట్టుకెళ్లారట. పెట్టి న్యూసెన్స్ కేసు ఆమె మీద బుక్ చేశారట. ఆవిడ అందంట, నన్ను ఎందుకు పట్టుకొచ్చారందంట, నువ్వు సాయంత్రం పూట అయ్యేసరికి పెద్ద పెద్ద గరుతున్నావంట, నీ వల్ల ఇంటి పక్కన వాళ్ళు ఎవరు నిద్రపోవట్లేదంట అని అన్నారట. అరే నాయన, ప్రతిరోజు మా ఆయన తాగొచ్చి సత్యదా కొడుతున్నాను, నన్ను ఇంట్లో పడేసి కాళ్ళు చేతులు ఇరిగి కాపాడడానికి నేను అరుస్తున్నాను రా, దెబ్బలు తట్టుకోలేక అరుస్తున్నాను నేను అని అంటే, అదంతా మాకు అనవసరం, నువ్వు వరిసేవా లేదా, న్యూసెన్స్ కేసు పెట్టావా అన్నారంట పోలీసులు. అట్టుందో మీ వ్యవహారం. అంటే వాడు చేసేయన్ని వాడు చేస్తున్నాడు. ఒకవైపు నుంచి క్రైస్తవుల్ని ముస్లింస్ని ఏమి ఓచుకోత అనే కాడికి వచ్చారు వాళ్ళు. నడు రోడ్డు మీద బట్టలు తీసి నగ్నంగా నడిపిస్తా ఉన్నారు, బైబుల్ తగలబెడతా ఉన్నారు, ఖురాన్లు తగలబెడతా ఉన్నారు, నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటే ఇది ఎక్కడ న్యాయం అని అడిగితే మీకు రగళ్ళలాగా కనపడతా ఉందా? మీరు అడిగినట్లేదు అక్కడ. మీరు ఎంతవరకు కూడా హిందువుల్ని ఎక్కడ దొరుకుతాడా అక్కడ పొడుద్దాం అన్నట్టు ఉంది. మీరు మా అత్త మామ హిందువులండి, మా ఆవిడ హిందువుల కుటుంబంలోంచి వచ్చింది. ఇవాళకి కూడా మా మామ హిందువు, ఆ ఊరికి పెద్ద మాదిగా మా మామ, మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, మా మామ పెద్ద మాదిగా హిందువు. ఆ ఊరిలో హిందువుల్ని నేను ఎందుకు పొడుస్తానండి? మీరు రండి, అయ్యప్ప స్వాములు మా ఇంటికి వస్తారా, భిక్షకి రండి, భోజనం ఏర్పాటు చేస్తాను, కడుపు నిండా తినాలండి. భవానీ మాలేసుకున్న వాళ్ళు వస్తారా, రండి, భోజనం పెడతాను, కడుపు నిండా తినాలండి. మీరు ఎవరు వస్తారు రండి మా ఇంటికి, కడుపు నిండా భోజనం పెట్టి కానుకిచ్చి పంపిస్తాను. నేను హిందువులను పల్లెత్తు మాట అనండి బాబు. హిందుత్వవాదం పేరుతో మనుషులను విడగొడుతున్నటువంటి సైకోలు ఉన్నారే, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. మీరు ఎందుకు రెండింటికి మధ్య డిఫరెన్స్ అర్థం చేసుకోవట్లేదు? మీరు మేము అర్థం చేసుకోవడం కాదు, మీరే మా యాంకర్ని అర్థం చేసుకోవట్లేదు. మా యాంకర్స్ అందరికీ కూడా మీరు ఎక్కడెక్కడ దొరుకుతారా అని చెప్పి దానికి తగ్గట్టు పొలాలు పెట్టడానికి చూస్తున్నారు. మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. మేము కూడా ఇప్పుడు మీరు ఎట్లయితే చేస్తున్నారో మేము కూడా అదే కదా చేసేది. సార్ రెండు పద్ధతులు సార్. చిన్నతనంలో మా తెలుగు టీచర్ ఆచార్య గారు చెప్పేవాళ్ళు ఏంటంటే, ఏ పదాన్నైనా రెండు రకాలుగా వాడచ్చు. మీ నాన్నగారు ఉన్నారా అని అడగొచ్చు, లేకపోతే నీ అమ్మమ్మ కూడా ఉన్నాడా అనొచ్చు. నువ్వు మాట్లాడే పద్ధతిని బట్టే ఎదుటివాడికి రెస్పెక్ట్ ఇస్తాడు అని. యాంకర్స్ కూడా చాలా పద్ధతిగా మాట్లాడాలి. యాంకర్స్ కూడా మా నుండి మీరు పద్ధతిగా ఆన్సర్స్ కావాలి అనుకున్నప్పుడు మీరు కూడా చాలా పద్ధతిగా ప్రశ్నలు అడగాలి. అంతే తప్ప మేము చేసేది మాత్రం సంసారం అజయ్ బాబు, ఇదే పని నువ్వు చేస్తే ఇది వ్యభిచారం అని మాత్రం మీరంటే అది న్యాయం కాదు. మరి అది ఎట్లా న్యాయం అవుతుంది చెప్పండి? కానీ మీరు కూడా అట్లనే మాట్లాడుతున్నారని మా ఉద్దేశం. మరి టిట్ ఫర్ టాటే కదండి. మరి ఏదైనా అట్లానే ఒక్కగాటికి చెప్పు దెబ్బ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా. కరెక్ట్ కదా. ముద్దు పెట్టుకోం అదే విధంగా కదా మాట్లాడేది. ముద్దు పెట్టుకోం కదా. ఇప్పుడు మరి అట్లా చూసుకుని మీరు చేసే విధానాలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను ఖచ్చితంగా నేను చేసేది కరెక్టే కాదా అనేది చూసేవాళ్ళే చెప్పాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేదానికి సరిగ్గా అర్థం చేసుకుని చెప్పండి. మరి అట్లా చూసుకుని చెప్పండి, అడగండి. మీరు హిందువులు పెట్టేటువంటి ప్రసాదాలు స్వీకరిస్తారా? ఎవరు? మీరు. మరి మాకేం అవసరం అండి బాబు, మేము ఎందుకు తీసుకుంటాం? అడిగిందని చెప్పండి. ఇప్పుడు అందరం చెప్తున్నారు. మీరు అన్నం వండి పిలవండి, ఇంటికి వచ్చి తింటాం. ఏనండి, అన్నం వండి, నేను చెప్పేది వినండి సార్. చెప్పండి. మీరు అన్నం వండి పిలవండి, ఇంటికి వచ్చి తింటాం. కూరేసి ఉండి తీసుకెళ్లి కూర్చొని తింటాం. లేదు పెళ్లికి పిలవండి, వచ్చి కూర్చొని తింటాం. అంతే తప్ప మీరు ఒక విగ్రహం దగ్గర, ప్రాణం లేని ఒక విగ్రహం దగ్గర మీరు తీసుకొని వెళ్ళి ప్రసాదం అని పెట్టి ఆ పసుపు కుంకుమలు రాసుకొని ఆయన నిజంగా దేవుడని నమ్మి అక్కడ పెట్టినట్టుకి ఏదో శక్తి ఉందని మీరు నమ్మి తీసుకొని మాకు పెట్టి మమ్మల్ని తినమంటే మాకు తెలుసు కదా మీరు తయారు చేసిన బొమ్మది, అందులో ఏమీ లేదన్న విషయం మాకు తెలిసినప్పుడు దాన్ని ప్రసాదం, అది దేవుడే కానప్పుడు అది ప్రసాదం ఎట్లయితే అది మేము ఎందుకు తీసుకుంటాం? మా బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. మా బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, విగ్రహాల బల్ల యందు పాలిభాగస్తులు కావద్దు అని చెప్పింది. మేము తీసుకోం. నీ హిందుత్వం చెప్పలేదా నీకు? క్రైస్తవులకి ముస్లింలకి ప్రసాదం పెట్టద్దు అని నువ్వు ఎందుకు పెడుతున్నావు? ఎవరు అడిగాను నిన్ను ప్రసాదం పెట్టమని? మేము అడిగావా నిన్ను? మేము అడగలేదు. మీ గుడి ముందు నిలబడి కాదండి, మీ గుడి ముందు నిలబడి మాకు ప్రసాదం పెట్టండి అని ఏ క్రైస్తవుడు అని అడిగాడు మిమ్మల్ని? మీ గుడి ముందు నిలబడి ఏ ముస్లిం అయినా మాకు ప్రసాదం పెట్టండి అని అడిగాడా? అడిగినప్పుడు మా ప్రసాదం తీసుకోండి, మా ప్రసాదం తీసుకోండి ఎవడు అడిగాడు మిమ్మల్ని? తీసుకుంటారో తీసుకోరు. ఇది ఎట్లా ఉంది తెలుసా? మా పిల్లని చేసుకుంటారు లేదా, మా పిల్లని చేసుకుంటారు లేదా? అరే నాకు ఆల్రెడీ పెళ్ళయిందిరా స్వామి, పెళ్ళం ఉందిరా అంటే నా పిల్లని చేసుకుంటావా లేదా, నా పిల్లని చేసుకుంటావా లేదా? అట్లుంది మీరు అడిగే పద్ధతి. మేము తీసుకోండి, నేను తీసుకోను. మీరు ఈ మధ్యకాలంలో గోమూత్రం గురించి కూడా చాలా దరిద్రంగా మాట్లాడుతున్నారు. అసలు ఎట్లా అంటే దాన్ని చాలా గోమాత అనేది చాలా పవిత్రంగా తీసుకుంటారు హిందువులందరూ కూడా. కానీ మీరు ఎందుకు ఆ విధంగా మాట్లాడతారు? ఇప్పుడు బ్రదర్, నిన్న మద్రాస్ ఐఐటి ఎవరి విశ్వాసం వాళ్ళది కదా, తప్పేం లేదు. నేను వద్దన్నానా? నేను చెప్పేది వినండి. నిన్న మద్రాస్ ఐఐటి
డైరెక్టర్ అతని పేరు కామకోటి, పేరు కూడా బాగుంటుంది అతనిది. వాళ్ళ నాన్నకి బాగా జ్వరం తగిలితే హాస్పిటల్ అన్ని తిప్పాడట. ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా జ్వరం తగ్గలేదంట. అసలే భారతదేశంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి ఫీవర్స్ ఎక్కువ కదా. ఏం చేయాలో అర్థం కాక ఒక స్వామీజీ దగ్గరికి తీసుకెళ్ళాడట. స్వామీజీ దగ్గరికి తీసుకెళ్తే అర్జెంటుగా గోమూత్రం తాగించమన్నట్ట. గోశాల దగ్గరికి వెళ్ళి ఆవు పోసేటప్పుడు కొంచెం ఆ గోమూత్రం పట్టుకొని వెళ్ళి వాళ్ళ నాన్నకి తాగించాడట. తాగించిన 15 నిమిషాల్లో తగ్గిపోయిందట. గోశాల దగ్గరకు వచ్చి జరిగిన మీటింగ్లో అతను సాక్ష్యం చెప్తున్నాడు. ఆవు మూత్రం తాగితే మా నాన్నకి జ్వరం తగ్గిపోయింది. హిందువులారా, ఆవు మూత్రం తాగండి, అందులో జ్వరాన్ని చంపేసే, జ్వరం లోపల ఉండే బ్యాక్టీరియాని చంపే కావాల్సినటువంటి ఏమంటారు వాటిని ఉన్నాయి అని చెప్పాడు. మరి ఇక పండితుడే చెప్పాడు. ఒకవైపు ఏమో డాక్టర్స్ దయచేసి ఆవు మూత్రం జోలికి వెళ్ళకండి, అందులో బ్యాక్టీరియా ఉంటుంది, ఫంగస్ ఉంటుంది, అది ఆరోగ్యానికి హాని చేస్తుంది అని చెబితే ఎదురుగా ఫోన్ పెట్టుకొని పక్కన కూర్చొని ప్రశాంతంగా ఆవుని మూత్రం పోసుకునేరు, పేడేయనీరు. పేడకాడు కూర్చొని బిర్యానీ తిన్నట్టు తింటూ ఉంటారు పేడను పట్టుకొని. ఆవు మూత్రం ఒకవైపు నుంచి పోతూనే ఉంటుంది, ఒకవైపు నుంచి తాగుతూ ఉంటారు. ప్రపంచంలో ఆవు ఎక్కడ మూత్రం పోసినా, ఆవు ఎక్కడ పేడేసినా అవి మాకే ఇవ్వాలి, ఎందుకంటే ఆవు మూత్రాన్ని తాగి ఆవు పేడ మేము తినాలి అని చెప్పి పేటెంట్ హక్కులు అడుగుతారేమో వీళ్ళు. మీకు ఇంకో చిన్న విషయం చెప్తున్నాను. ఇంత గోమాత అన్నారే, గోమాత గుర్రం పుత్ర ఇవన్నీ ఓకే. నేను ఏమంటానంటే గోమాత అన్నారు కదా. దాదాపు భారతదేశంలో 12 సంవత్సరాలు అవుతుంది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి. 12 ఏళ్లుగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ చేతిలోనే ఉంది. ఈ 12 సంవత్సరాల టైంలో ప్రపంచ దేశాలన్నింటిలో కూడా బీఫ్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్లో నంబర్ 1 ప్లేస్లో ఉంది భారతదేశం. ఎట్లా సాధ్యం? ఆవుని మాత అని పిలిచే ప్రభుత్వం ఉన్నప్పుడు ఆవు మాంసం ఎక్స్పోర్ట్ చేసే కంపెనీల్లో భారతదేశం నంబర్ 1 స్థానంలో ఉండడం ఏంటి? అది బీజేపీ గవర్నమెంట్లో, అది కూడా శర్మ గారి కంపెనీలు కావడం ఏంటి? ఎవడి చెవిలో పెడుతున్నాడు పువ్వులు? ఎవరి చెవిలో పెడుతున్నారు పువ్వులు? ఆవు మాత అయితే ఎద్దు నాన్న, గేదమ్మ అయితే దున్నపోతు నాన్న. మనిషిని మనిషిగా చూడడం నేర్చుకోండి అని చెప్తున్నాం మేము. మనిషిని మనిషిగా చూడడం నేర్చుకోండి అని చెప్తా ఉన్నాం. ఆవుకి ఎవరో శ్రీమంతం చేశారు మొన్న. ఆవుకి శ్రీమంతం చేశారు మొన్న. ఉత్తరప్రదేశ్లో మాత్రం 6 నెలల్లో 7 నెలల్లో గర్భవతిగా ఉన్న మిల్కిస్ బాను అని ఒక ముస్లిం మహిళ మీద దాదాపు 11 మందో 7గురో మానభంగం చేశారు. ఆ తల్లిని మానభంగం చేస్తే వాళ్ళ నాన్న అడ్డొచ్చాడని చెప్పి వాళ్ళ నాన్నని లారీతో తొక్కిచ్చారు, వాళ్ళ తమ్ముడిని లారీతో తొక్కిచ్చారు. వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష కోర్టులు వేస్తే స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వాళ్ళందరినీ కూడా ఉత్తమ పౌరుల కింద కోర్టు నుంచి సత్ప్రవర్తన మీద విడుదల చేసి బయటికి తీసుకొస్తే విశ్వ హిందూ మహాసంఘ్ వాళ్ళు వాళ్ళని ఆఫీసులోకి తీసుకెళ్లి దండలేసి డప్పులు కొట్టుకుంటూ సన్మానం చేసి వదిలిపెడితే వాళ్ళ పెరోల్ మీద వచ్చినటువంటి వాళ్ళు, ఆ బెయిల్ మీద వచ్చినటువంటి వాళ్ళు, ఈ గ్రాంట్ మీద వచ్చిన వీళ్ళు మళ్ళీ 7గురినో 8 మందినో రేప్ చేశారు. ఆ గుంపు మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేశారు. ఏంటండి, ఏం చేస్తున్నారని నాకు తెలియక అడుగుతా. అంటే ఆవుకున్నంత విలువ కూడా ఆడదానికి లేదా భారతదేశంలో? మళ్ళీ మీరు ఆవు మూత్రం అంటున్నారు. ఆవు మూత్రం తాగేవాడు, ఆవు పేడ తినేవాడు ఒకవైపు, ఆవు మాంసం తినేవాడు మరొక వైపు అండి భారతదేశం అంతే. అర్థం కాదు. ఇప్పుడు విషయం ఏంటంటే ఆవు మాంసం మేము ఏ దేవుణ్ణి పూజించాలో మీరే చెప్తారు, మేమేం పేర్లు పెట్టుకోవాలో పేర్లు పెట్టుకోకూడదో మీరే చెప్తారు, మేము గుళ్ళోకి రావాలో వద్దో మీరే చెప్తారు, మేము ఏ బడికి వెళ్ళాలో మీరే చెప్తారు, ఏ పుస్తకాలు చదవాలో మీరే చెప్తారు, ఏ దేవుణ్ణి పూజించాలో మీరే చెప్తారు, చివరికి మేమేం తినాలో తినకూడదో కూడా మీరే చెప్తారు. ఇంక ఇవి మాత్రం దానికి మేమెందుకు? మమ్మల్ని చంపి మా ఇంట్లో వచ్చి ఉండరాదండి మీరు? మమ్మల్ని చంపి మా ఇంట్లో వచ్చి ఉండరాదండి మీరు అంటున్నా? మీ ఇష్టమేనా అంతా? ఇప్పుడు మీరు చెప్పిన దానికి నేను అడిగిన దానికి అసలు ఏమన్నా తప్పనిసరిగా సంబంధం ఉంది. గోమాత పేరుతో రాజకీయం చేస్తున్నారు, గోవును అడ్డు పెట్టి జనాలను చంపుతున్నారు, గోవు పేరు చెప్పి జనాల నెత్తి మీద నాట్యం చేస్తున్నారు, సెంటిమెంట్ డ్రామాలు, ఓట్ల కోసం మాట్లాడుతున్నారు. మరి ఒకానొక టైంలో చాలా వరకు కూడా ఒక పర్సన్ చెప్పారు, అంటే ఒక రాధా మనోహర్ దాస్ గారు ఒక మాట చెప్పారు. ఏమని? మీ యొక్క ఎడారి మతాలలో ఎవరు? రాధా అనేది ఎవరి పేరు? రాధా అంటే ఎవరి పేరు? మనోహర్ దాస్ గారు. రాధా అనేది ఎవరి పేరు? రాధా మనోహర్, స్త్రీ పేరే కదా. రాధా మనోహర్ దాస్ కాదు, మీకు అతను కరెక్ట్ చెప్పలేదు. రాధా మనోహరి దాసి వాడి పేరు. సగం ఆడ సగం మగ, మాడవాడు, అరగుండేసుకొని తిరుగుతూ ఉంటాడు. రాధా మనోహరి దాసి ఒకడాగాడు అంటారు వాడిని భారతీయులు. ఇప్పుడు చెప్పండి. రాధా మనోహర్ దాస్ గారు ఈ ఎడారి మతాల్లో అలా చూసుకుంటే, ఎడారి మతాలంటే ప్రపంచంలో ఉండే వేరే దేశాల నుంచి, ప్రపంచ దేశాల నుంచి వేరే దేశాల నుంచి ఎడారి మతాలు అంటారు. మీరు ఎట్లా ఉన్నారంటే ప్రతిసారి కూడా మాట్లాడనివ్వకుండా మీరు ఏదో మాట్లాడేస్తున్నారు. లేదండి, చెప్పండి. ఎడారి మతాల్లో ఒంటె మూత్రాన్ని తాగట్లేదండి మీరు? ఎవరు? మామూలుగా అక్కడ ఒంటెలో మూత్రాన్ని,
మిమ్మల్ని ఎవరు తాగమని అడిగారా? మీకు విషయం చెప్పనా, ఎడారిలో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి తాగడానికి నీళ్ళు లేకపోతే మనుషులు చచ్చిపోతారు కాబట్టి ఇసుకలో వాళ్ళ మూత్రాన్ని వాళ్ళు పోసుకొని, వినండి దయచేసి వినండి, వాళ్ళ మూత్రాన్ని వాళ్ళు పోసుకొని ఇసుకలో పిండుకొని తాగే రోజులు ఉంటాయి అక్కడ. బ్రతుకు తెరువు కోసం నీరు దొరకదు. వినండి సార్ దయచేసి, నీరు దొరకదు అక్కడ, వయాసిస్లు ఉంటాయి, తాగడానికి నీరు దొరకదు. చనిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు ఒంటెను చంపి ఒంటిలో ఉండే మూత్రాన్ని కూడా తాగుతారు అక్కడ, బతుకు తెరువు కోసం తప్ప భక్తి కాదు. ఉన్న మూత్రాన్ని తాగరని ఒంటలో ఉన్న వాటర్ తీసుకుందాం. ఒంటిలో ఉన్న వాటరే కాదు మూత్రాన్ని కూడా వదిలిపెట్టరు అక్కడ, ఎందుకంటే బతకాలి అక్కడ ఏదో ఒకటి చేసి. ఇక్కడ బలిసి కొట్టుకుంటున్నారు. మీకు అర్థం కాకపోతే నేను అర్థమయ్యేటట్టు మళ్ళీ చెప్పి, మీరు ఏమంటున్నారు అంటే ఎడారిలో ఒంటి మూత్రం తాగడం మీ ఎడారి మతాల వాళ్ళకి తప్పు కానప్పుడు ఆవు మూత్రం తాగితే తప్పేంటి అంటున్నారు. భారతదేశంలో ఎవడైనా ఒంటి మూత్రం దాగిన చూపించండి ఒక్కండి నాకు, ఒక ముస్లింని కానీ ఒక క్రైస్తవుని కానీ ఒంటి మూత్రం దాగిన వాళ్ళని ఎవరినో చూపించండి. ఇంకొకటి, ఎడారి మతాలంటే అరగుండు గాడు గుండు బయలుపోద్ది, నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ఎందుకంటే భారతదేశానికి క్రైస్తవ్యం, ఇస్లాం ఏ రకంగానైతే విదేశాల నుంచి వలస వచ్చాయో అదే రకంగా మనుషులతో సహా వలస వచ్చిన మతం హిందూ మతం, బ్రాహ్మణ మతం. ఇరాన్ ఇరాక్ ప్రాంతాల నుంచి ఇక్కడికి వలస వచ్చారు వాళ్ళు. క్రిస్టియానిటీ అనేది వేరే దేశానిదైనా క్రిస్టియానిటీలో ఉన్నది ఇక్కడ భారతీయులు. ఇస్లాం అనేది వేరే దేశానిదైనా ఇస్లాంను పాటించే ముస్లిమ్స్ ఇక్కడ భారతీయులు. కానీ బ్రాహ్మణ అలా కాదు. బ్రాహ్మణ అనే పేరు ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్య బ్రాహ్మణులు, వాళ్ళందరూ కూడా ఇరాన్ ఇరాక్ నుంచి వచ్చారు. వాళ్ళు మతంతో సహా మోసుకొని వచ్చారు వాళ్ళు ఇక్కడికి. వాళ్ళది కదా అసలైన ఎడారి మతం. మాయ అయితే మహా అయితే ఈ పిల్ల మతాలు అయితే, అసలైనటువంటి పెద్ద మతం అది ఎడారి మతం. ఎడారి మతం అనంటే ఏంటో తెలుసా, వెధవాయను నేను, పెద్ద వెధవాయను నేను అని వాడికి వాడే తిట్టుకున్నట్టుగా ఉంటుంది ఎడారి మతం అని అంటే. ముందు వాడిని హిందూ మతం గురించి మాట్లాడమనండి ఎడారి మతం అని, తర్వాత క్రైస్తవం గురించి ఇస్లాం గురించి మాట్లాడమని చెప్పండి. పుట్టింది ఎక్కడే, పెరిగింది ఎక్కడే. అవును, అయితే హిందూ దేవతలందరూ కూడా ఉన్నది ఎక్కడే. ఏ హిందూ మాట్లాడుతున్నారు ఎడారి మతాలు, హిందూ మతాలు, ఏ హిందూ దేవతల గురించి మాట్లాడుతున్నారు? ప్రతి ఒక్క హిందూ మతం గురించి. శివుడు ఉన్నాడు కదా, శివుడు ఉన్నాడు కదా, ఆ. శివుడు కొడుకు పేరు చెప్పండి. ఇద్దరు ఉన్నారండి. సరే పేరు చెప్పండి, ఎవరో ఒకరు పేరు. మణికంఠుడు, వినాయకుడు. శివుని భార్య పేరు పార్వతీదేవి. శివుని తండ్రి పేరు, శివుని తాత పేరు, శివుని ముత్తాత పేరు. మరి ఏడే పుట్టి పెరిగారు అంటున్నారు కదా, ఏ ఊర్లో పుట్టారు? ఏ వంశానికి సంబంధించిన వాళ్ళు? మీరు ఏ ఊర్లో పుట్టారు? ఏ వంశానికి సంబంధించిన వాళ్ళు? ఏ గోత్రం వాళ్ళది? ఎన్నేళ్లు బతికారు? ఎప్పుడు చచ్చిపోయారు? వాళ్ళ సమాధులు కూడా మీరు గోత్రాలు ఎట్లా నమ్ముతావు? ఆకాశంలో మా తాత కూడా దేవుడే అని చెప్తా, నమ్ముతావా? యేసు గోత్రం ఉంది ఇప్పుడు. ఎవరు ఉంది? యోధా గోత్రపు సింహం ఆయన, యోధా గోత్రంలో నుంచి వచ్చాడు ఆయన. యేసుకు గోత్రం ఉంది, యోధా గోత్రపు సింహం ఆయన. మహమ్మద్ ప్రవక్తకి గోత్రం ఉంది. ఈ రోజు క్రిస్టియానిటీలో, ఇస్లాంలో మేము నమ్ముతున్నటువంటి విశ్వాసాలకు సంబంధించిన చారిత్రక రుజువులు ఉన్నాయి. నేనేమంటున్నానంటే, మీరు చెప్తున్నారే వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, ఎక్కడ పుట్టారు, తాతలు ఎవరు, తండ్రులు ఎవరు, ఎలా చనిపోయారు, సమాధులు ఎక్కడ ఉన్నాయని అడుగుతున్నాం. హిస్టారికల్ గా చూపించండి. మీ మైథాలజీ కథలు చెప్తే ఎట్లా? మాకు 3 కోట్ల మంది దేవతలు, 30 కోట్ల మంది దేవతలు అంటున్నారు. ఏది ఒక 100 పేర్లు చెప్పండి వరుసగా. అదే రోజు మిమ్మల్ని ఒక క్వశ్చన్ సార్ అడగండి, మీరేమవుతారు? ఎవరికి? మీ ఫ్యామిలీకి. నేను అదే రోజు మీకు సమాధానం చెప్పాను. విషయం ఏంటంటే, మీకు అదే రోజు సమాధానం చెప్పాను. ఆత్మకి శరీరం ఉండదు, ఆత్మకి సెక్స్ కోరికలు ఉండవు, 2 ఆత్మలు కలిస్తే పిల్లాత్మ పుట్టదు, ఆత్మలో వీర్యం కార్చుకుంటా రోడ్ల మీద తిరగవు, ఆత్మలో మానభంగాలు చేయవని మీకు ఎప్పుడో చెప్పాను. సినిమా కథలు చూసి అవన్నీ నిజాలు అనుకుంటున్నారేమో. శరీరాలకు మాత్రమే సెక్స్ కోరికలు ఉంటాయి. అర్థమవుతుందా బ్రదర్? మీకు ఆ రోజే చెప్పాను నేను, మీరు వినలేదనుకుంటా సమాధానం. కానీ మీకు అర్థం కావట్లేదు అనుకుంటా. నేను స్పష్టంగా చెప్తాను, అర్థం కావట్లేదు. దేవతలది వేరు. మీకు ఒక విషయం చెప్తాను, దేవతలు శరీరాలతో ఉంటారా, ఆత్మలుగా ఉంటారా? శరీరాలతోనే ఉంటారు. ఎవరు చూసారు మీరు? శరీరాలతో ఉన్నప్పుడు ఎవరు చూసారు మీరు? శరీరంతో ఉన్నవాడిని ఎవడైనా చూడొచ్చా లేదా? శరీరంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాల కాలం భూమి మీద శరీరధారిగా ఉన్నారు. ఆయన నా కాలంలో ఉండే వాళ్ళందరూ చూశారు. మీరు ఇప్పుడు శివుడి గురించి చెప్పండి. ఎవరు? ఏ సంవత్సరం చూశారు, ఎప్పుడు చూశారు, ఎవరు చూశారు చెప్పండి. మీరు చెప్పే కథలు తప్ప 33.5 సంవత్సరాలు జనసంఖ్యలో కూడా ఆయన జన్మదినోత్సవం రాయబడింది. ఆ కాలంలో పరిపాలన చేస్తున్నటువంటి రోమా సైన్యం, కైసర్ ఐగుస్తు జనసంఖ్యను తీసినప్పుడు శ్రీరాముడు కూడా ఉంది. ఎక్కడున్నాయి? రామాయణంలో లేదా? ఇప్పుడు అయోధ్య ఏంటంటే బ్రదర్, ఒక విషయం చెప్తాను. మన ఊరు పక్కన తిరుమలాయపాలెం ఉంది కదా, అక్కడ మనోహరుడు అనే ఒక దేవుడు పుట్టాడు. ఎప్పుడంటే 10 లక్షల సంవత్సరాల క్రితం. ఆయన ఆకాశం ఎత్తుండేవాడు. అప్పట్లో ఆయనకి పెళ్ళైనప్పుడు వాళ్ళ ఆవిడ దాదాపు సగం ఆకాశం ఎత్తుండేది. ఇద్దరు కలిసి నడిచి వెళ్తుంటే భూమి మొత్తం చూసేవాళ్ళు అంట వాళ్ళకెళ్ళి. నేను చెప్పిన కథ ఇప్పుడు ఆయన చూపిని మీకు తీసుకొచ్చి నమ్మండి. మరి నమ్మండి బ్రదర్, మీరు చెప్పే కథలో, ఆ మైథాలజీ కథలో, కళలో
అరే మీరు చెప్తే మేము నమ్మట్లా 30 కోట్ల మంది దేవుళ్ళు అని. మరి మీరు చెప్తే మేము నమ్మట్లా? ఎవరు? యేసు ప్రభు పుట్టాడు, యేసుక్రీస్తు పెరిగాడు ప్రభు అని. శరీరధారిగా భూమి మీద తిరిగిన మాట వాస్తవం, హిస్టారికల్ ఎవిడెన్సెస్ తో సహా మేము చెప్తా ఉన్నాం. ఈవెన్ ఇది మీరు కూడా బైబిల్ వాస్తవమే. గ్రంథాన్ని చూడండి, మీరు బైబిల్ గ్రంథాన్ని చూడండి బ్రదర్. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి దేశాన్ని మీరు ఇప్పుడు చూడగలరు. బైబిల్ దేశంలో ఉన్న ప్రతి ప్రదేశాన్ని మీరు చూడగలరు. భూమి మీద లేని ఏ దేశం గురించి కానీ, ఏ ప్రదేశం గురించి కానీ, ఏ వ్యక్తి గురించి కానీ రాయలేదు. ఒక దేశ చరిత్ర గురించి బైబిల్లో రాయబడి ఉంటే ఆ దేశ హిస్టరీ బుక్స్ లో ఆ హిస్టరీ ఉంది. హిస్టరీ కమ్మది థియాలజీ, ఇది మైథాలజీ అంటున్నాను నేను. మీకు అర్థం కావట్లా? ఇక్కడ అయోధ్య లేదంటారా? లేకపోతే అసలు ఎందుకు బ్రదర్ ఉంది, అయోధ్య ఉంది, పక్కనే శ్రీలంక ఉంది. రెండింటిని కలిపి మీరు రాసుకున్న కథ కూడా ఉంది. మేము లేదని చెప్పట్లా. రామాయణంలో ఉన్నట్టు ఏరియాలు ఉన్నాయి. అయితే వాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళు చెప్పిన ప్లేసుల్లో అవి లేవు. వాటి భౌగోళిక పరమైనటువంటి ప్రదేశాలు వేరువేరుగా ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి శ్రీలంక, ఆ రోజు రావణాసురుడు ఉన్నటువంటి శ్రీలంక రెండు వేరువేరని ఈ రోజు హిందువుల పెద్ద మనుషులే చెప్తా ఉన్నారు. మాల్దీవుల దగ్గర ఉంది శ్రీలంక అనే ప్రాంతం సంబంధించి అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దానికేం సమాధానం చెప్తారు మీరు? అంటే భూమి మీద ఉండే 4 ప్రాంతాలను కలుపుకొని ఒక కథ రాస్తే సరిపోతుందా? అంటే వాళ్ళు చెప్తున్నారు మాల్దీవులో మునిగిపోయింది. మీరు ఏం చెప్పినా నమ్ముతారు కదా. మీరు అడగరు కదా ఇదేంటి అని. మీరు అడగరుగా బ్రదర్. ఇప్పుడు వాళ్ళు ఏదైనా చెప్తే కదా, వాళ్ళు ఏది చెప్తే అది మీరు నమ్ముతారు. మీరు అడగరు కదా. యేసుక్రీస్తు ప్రభువుని వాళ్ళమ్మ రోమా సైనికుడు గంధ అని మరి బైబిల్లో లేదు, ఖురాన్లో లేదు, ఇజ్రాయెల్ దేశంలో లేదు, ఆయన పుట్టి పెరిగిన ప్రాంతాల్లో లేదు. వాటి గురించి మరి మీరు మీ కెట్ట పుడతాయో మీరు అడుగుతారు. కాశ్మీర్ వచ్చాడంటారు, కన్యాకుమారి వెళ్ళాడంటాడు, ఆయనకి ఫోటోలు పెడతారు, ఆయనకి నెత్తి మీద బొట్టు పెడతారు, మా గురువుల దగ్గరే ఆయన పెరిగాడు అని చెప్తారు. మీ ఇష్టం, మీరు ఏదైనా చెప్పొచ్చు. కానీ మేము అడిగితే మాత్రం దానికి సమాధానం ఉండదు. రాముడు ఎలా పుట్టాడు అని అంటే పాయసం తిని పుట్టాడు, దశరథుడు పాయసం వాళ్ళ స్త్రీలకు ఇస్తే పుట్టాడని కొంతమంది అంటారు. లేదు ఆ గుర్రం గురించి కొంతమంది మాట్లాడతారు. ఈ కథలన్నీ మీరు మేము చెప్తే మాత్రం మీరు ఒప్పుకోరు. మీ గ్రంథాల్లో ఉండే కథలు మేము చెప్తే గీతా ప్రెస్లో ఉండే మేము ఒప్పుకోమని అంటారు. ఈ రామాయణం సరైంది కాదు అని అంటారు. తెలివితేటలా. అసలు దశమ భాగం అంటే 50% ఇచ్చేయమని కొంతమంది చెప్తున్నారు. లేకపోతే ఉన్నదంతా ఇచ్చేసినా తప్పలేదు అనేసి అంటున్నారు. ఎవరో ఒక బీద స్త్రీ అంటే ఒక ఆవిడైతే ఎవరో ఆవిడకి దానం చేస్తే ఆవిడ తీసుకెళ్ళిపోయి మొత్తం కూడా దశమ భాగాలు వేసే దానిలో వేసేసింది అనేసి అన్నారు. అసలు ఏంటి దశమ భాగానికి ఒక హద్దు పొద్దు అనేది ఏం లేదా? ఎవరు ఎంత అంటే అంత ఇచ్చేయచ్చా? ఇప్పుడు దశమ భాగం అన్న విషయం గురించి మీకు అర్థం కావాలి అని అంటే యాజకత్వం అనే సబ్జెక్ట్ మీకు అర్థం కావాలి. సరే, అది 50% ఇస్తున్నారా, లేకపోతే మొత్తం ఇస్తున్నారా, లేకపోతే 10% ఇస్తున్నారా, 25% ఇస్తారా, ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తాను. ఇప్పటి వరకు కూడా క్రైస్తవ సమాజంలో కావచ్చు, హిందూ సమాజంలో కావచ్చు, దశమ భాగం అనే విషయంలో చాలా వరకు క్లారిటీ లేని విషయాలు, బోధలు మనకు వినబడుతూ ఉన్నాయి, ఆరోపణలు మనకు వినబడుతూ ఉంటాయి. కొంతమంది ఏమంటారంటే అసలు దశమ భాగం అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు, అది పాత నిబంధనకి సంబంధించింది, ఇది కొత్త నిబంధన కాలం కాబట్టి దశమ భాగం ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే పాత నిబంధనకి దశమ భాగానికి ఏ సంబంధం లేదు, ఇది కొత్త నిబంధనకి సంబంధించిన విషయం, దశమ భాగం ఇవ్వాల్సిందే అని కొంతమంది అంటారు. నేను ఈ ప్రశ్నకి పూర్తిగా సమాధానం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. ఒకటి, అసలు దశమ భాగం అంటే ఏంటి? దశమ భాగం అంటే ఎంత? దశమ భాగం అసలు ఎవరికి ఇస్తారు? దశమ భాగం అసలు ఎందుకు ఇస్తారు? దశమ భాగాన్ని అసలు ఎవరు ఏర్పాటు చేశారు? దశమ భాగం ఈ కాలంలో ఉందా లేదా? ఉంటే దాన్ని ఎవరికి ఇవ్వాలి, ఏ రకంగా దాన్ని ఉపయోగించాలి, ఇప్పుడు ఏం జరుగుతుంది అన్న విషయాలన్నిటి గురించి మనం మాట్లాడదాం. కరుణాకర్ సుగుణ కావచ్చు, లలిత్ కుమార్ కావచ్చు, హమార ప్రసాద్ కావచ్చు, ప్రవీణ్ కావచ్చు, చాలామంది కూడా క్రైస్తవులందరి మీద కూడా దశమ భాగాలు దొబ్బి తింటున్నారు అనుకుంటూ మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం కదా. మీకు కూడా ఈ విషయంలో నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. దశమ భాగం అనే ఆ కాన్సెప్ట్ అర్థం కావడానికి ముందు అది తీసుకునే యాజకత్వం గురించి మీతో చెప్తాను. బైబిల్ గ్రంథంలో 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన. నిబంధన అంటే అగ్రిమెంట్, ఒప్పందం. దేవుడు అబ్రహాముతో చేసిన, ఇజ్రాయేలు ప్రజలతో చేసినటువంటి అగ్రిమెంట్ మొదటి నిబంధన. రెండో నిబంధన ఏంటంటే అదే దేవుడు భూలోకంలో ఉండే సమస్త మానవాళితో చేసినటువంటి మరొక అగ్రిమెంట్, కొత్త నిబంధన. పాత నిబంధన గ్రంథంలో 2 రకాల యాజకత్వాలు ఉన్నాయి. దశమ భాగం తీసుకునేది యాజకులు. యాజకత్వం చేసేవారిని మాత్రమే యాజకులు అనాలి. యాజకత్వం అనేది 2 రకాలైన యాజకత్వం పాత నిబంధన గ్రంథంలో ఉంది. ఒక యాజకత్వం అహరోను యాజకత్వం. దాన్ని
అహరోను కడుపున పుట్టినటువంటి లేవి అనే వ్యక్తి పేరు మీదుగా కొనసాగించారు. లేవీలు మాత్రమే యాజకత్వాన్ని కొనసాగించాలి. మీకు సింపుల్గా అర్థం కావాలి అని అంటే పౌరోహిత్యం అనొచ్చు. గర్భగుడిలో పూజారులు చేసేటువంటి పని, దేవుని సన్నిధిలో సేవకులు చేసేటువంటి పని. రెండవ రకం యాజకత్వం గురించి ముందు మీతో చెప్తాను. మొదటి యాజకత్వం గురించి తర్వాత చెప్తాను. రెండవ యాజకత్వం ఏంటంటే లేవీలకు దేవుడు అప్పగించినటువంటి యాజకత్వం. ఆ యాజకత్వానికి కొన్ని అర్హతలు ఉంటాయి. ఆ అర్హతలు ఏంటంటే, యాజకుడు కావాలి అని అంటే, ఇజ్రాయేలీల్లో ఎవరైనా ఒక వ్యక్తి యాజకత్వం చేయాలి అని అంటే లేవి గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే యాజకత్వం చేయాలి. లేవి గోత్రానికి సంబంధించినటువంటి తండ్రి తప్పనిసరిగా ఆ యాజకునికి ఉండాలి. ఆ యాజకత్వానికంటూ ప్రారంభం ఉంటుంది, ఆ యాజకత్వానికి ముగింపు ఉంటుంది. ఆ యాజకత్వంలో దశమ భాగాన్ని స్వీకరిస్తారు. దశమ భాగం అనంటే మీరు అనుకుంటున్నట్లుగా 100లో 10 రూపాయలని దశమ అంటే మన వాళ్ళు టైత్ అని అంటారు కదా, 100లో 10 రూపాయలు దశమ భాగం అనుకుంటారు. కాదు, దాదాపు 100కి హెబ్రీల పద్ధతి ప్రకారంగా 100 రూపాయలకి 23 రూపాయల పావలానో ఎలాగో ₹1 అటు ఇటుగా దాన్ని దశమ భాగం అంటారు. ఈ దశమ భాగం అనే పద్ధతిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే, యాకోబు అంటే అబ్రహాం గారి కొడుకు ఇస్సాకు, ఇస్సాకు గారి కొడుకు యాకోబు, యాకోబు గారికి 12 మంది కొడుకులు. 12 మందికి దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారంగా ఇజ్రాయేలు అనే దేశాన్ని పంచిపెడతాడు తండ్రి. పంచిపెట్టేటప్పుడు దేవుడు ఏమంటాడంటే, నీకు మొత్తం 12 మంది కొడుకులు. 12 మంది కొడుకుల్లో ఈ దేశాన్ని 11 మంది కొడుకులకు సమానంగా పంచిపెట్టు. మరి 12వ కొడుకు అతను లేవి, అతనికి నువ్వేమీ పంచడానికి వీల్లేదు దేశంలో. అతనికి భూమి ఇవ్వద్దు, అతనికి నువ్వు ఆస్తులు ఇవ్వద్దు, అతనికి నువ్వు అంతస్తులు ఇవ్వద్దు. అతన్ని అలా వదిలేయి. అతను నా గర్భగుడిలో సేవ చేయడానికి అతను నాకు కావాలి. అతను మాత్రమే కాదు, అతని వంశం మొత్తం కూడా నా గర్భగుడిలో సేవ చేయడానికి నేను తీసుకుంటాను. అందుకే లేవీలు అంటారు, లేవీకి పుట్టిన వాళ్ళని. మరి వీళ్ళు ఎలా బ్రతకాలి అన్నప్పుడు దేవుడు వీరి కోసం ఒక ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు ఏంటంటే, మిగిలినటువంటి 11 మంది అన్నదమ్ములకి నా భూమిని, నా డబ్బుని, నా ఆస్తిని నీ తండ్రి ద్వారా సమానంగా పంచిపెట్టించాను. నీకు మాత్రం ఏ ఆస్తి ఇవ్వలేదు. కాబట్టి నువ్వు బ్రతకడం కోసం వాళ్ళు సంపాదించినటువంటి భాగంలో ప్రతి నెల, ప్రతి సంవత్సరం దశమ భాగాన్ని తీసుకొని వచ్చి మందిరంలో నాకు అప్పగించాలి. వాళ్ళు 100 రూపాయలు సంపాదించారు, 77 రూపాయలు వాళ్ళు తినేసేయచ్చు, నిరభ్యంతరంగా తినొచ్చు. కానీ ఒక 23 రూపాయలు తీసుకొచ్చి ఆ ఫ్యామిలీ మందిరంలో అప్పగించాలి. ఎందుకంటే నీకు రావాల్సినటువంటి వాటా వాళ్లే పంచుకున్నారు కాబట్టి, నీకు ఇవ్వలేదు వాళ్ళు. 11 మందికి ఇచ్చినట్లుగా ఆస్తిని సమానంగా నీకు కూడా ఇచ్చుంటే ఈ దశమ భాగం అనే కాన్సెప్ట్ అసలు ఈ రెండో యాజకత్వంలో ఉండేది కాదు ఆ ఫ్యామిలీ మధ్య. కానీ అలా జరగల. 11 మందికి ఆస్తిని ఇచ్చారు, ఇతనికి ఆస్తిని ఇవ్వలేదు కాబట్టి, ఇతను గర్భగుడిలోనే ఉండి సేవ చేయాలి కాబట్టి, ఇవ్వద్దని చెప్పింది ఆయనే కాబట్టి, ఇతను కుటుంబం బ్రతకాలిగా, భార్య, పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు మొత్తం దేవుని సేవ చేయాలి. మరి వీళ్ళు బ్రతకాలి కాబట్టి దేవునికి ఇచ్చేటువంటి ఒక భాగాన్ని ఆ కుటుంబాలకి ఆజ్ఞాపించాడు దేవుడు. మీరు 100లో దశమ భాగం అనే 10వ వంతుని తీసుకొని వచ్చి నాకు అప్పగించండి. అదేం చేయాలా? 11 మంది దశమ భాగం తీసుకొచ్చి ఇతనికి ఇవ్వాలి. అతను ఏం చేయాలి అని అంటే, ఆ దశమ భాగాన్ని తీసుకొని వచ్చి ఇచ్చింది మొత్తం ఇతను తినడానికి లేదు. ఆ మందిరానికి వస్తున్నటువంటి విధవరాళ్ళు, పేదలు ఎవరైతే ఉంటారో తీసుకొచ్చినటువంటి దాన్ని 3 భాగాలు చేయాలి. నెల మీద అతనికి వచ్చినటువంటిది భాగం ఒక 100 రూపాయలు ఉంది అనుకోండి, యాజకునికి 100 రూపాయలు వచ్చింది దశమ భాగం. దీన్ని 3 భాగాలు చేయాలి. అతను 33.5 అని చేసి అతను ఏం చేయాలంటే, మందిరం లోపలికి వచ్చి దేవుణ్ణి ఆరాధించే పేదలు, ఇల్లు గడవని వాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు, వృద్ధులు, వికలాంగులు ఉంటారు కదా, వాళ్ళకు బ్రతకడం కొరకు ఆహారాన్ని, సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ఒక భాగం ఖర్చు పెట్టాలి. దేవుడు నియమించినటువంటి పద్ధతి. రెండవది ఏంటంటే, బయట సమాజంలో ఉంటారు కదా, ప్రార్థనా మందిరానికి రాకపోయినప్పటికీ బయట సమాజంలో ఉంటారు. అలాగే మందిరానికి సంబంధించినటువంటి పరిచర్య చేసే వాళ్ళు ఉంటారు. మందసాన్ని మోసేవాళ్ళు కావచ్చు, గర్భగుడి కాకుండా పరిశుద్ధ స్థలం, ఆవరణ అనే స్థలాల్లో సేవ చేసేవాళ్ళు, మందిరం మీద డిపెండ్ అయి ఉండేవాళ్ళు, వీళ్ళ కోసం మరొక భాగాన్ని ఖర్చు పెట్టాలి ఆ యాజకుడు. అలా 2 భాగాలు వెళ్ళిపోతాయి అక్కడికి.
ఒక్క భాగం మాత్రమే మిగులుతుంది. ఆ మిగిలినటువంటి ఒక్క భాగాన్ని పాస్టర్ గారు తన కొరకు, తన కుటుంబ పోషణ కొరకు ఉపయోగించుకోవాలి. ఇది దశమ భాగానికి ఉన్నటువంటి అసలైన అర్థం. మరి దశమ భాగం అనేది లేవీలు మాత్రమే తీసుకునేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు మరణంతో ఆ అగ్రిమెంట్ పూర్తయిపోయింది. పాత నిబంధన అనేది కొట్టివేయబడింది. ఇప్పుడు కొత్త నిబంధన, కొత్త అగ్రిమెంట్ ఉంది కదా. ఇప్పుడు ఎందుకు మీ పాస్టర్లు ఈ దశమ భాగాన్ని తీసుకుంటున్నారు అనేది అసలు ప్రశ్న. పాస్టర్స్ దశమ భాగాన్ని ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు? మీకు ఆ రైట్ ఎవడిచ్చాడు? కొత్త నిబంధన గ్రంథంలో దశమ భాగాన్ని తీసుకొని ఎక్కడైనా ఆజ్ఞాపించాడా దేవుడు? యేసుక్రీస్తు ప్రభు. మీరు ఎందుకు తీసుకుంటున్నారు అనేది ప్రశ్న. ఇప్పుడు మీరు నన్ను ఏం అడుగుతారో అడగండి. నేను కంటిన్యూస్ గా మీకు మరొక యాజకత్వం ఉంది, అది పూర్తిగా చెప్పాలి. సరే చెప్తురు కానీ ఇప్పుడు మీరే అంటున్నారు కొట్టివేయబడిందని. మరి ఈ రోజుల్లో ఉన్న పాస్టర్స్ అక్కడికి వెళ్ళడానికి ముందుగా మీకు మరొక యాజకత్వం గురించి కూడా చెప్పాలి. సరే చెప్పేసాను, చెప్పిన తర్వాత నేను అడుగుతాను. రెండవ యాజకత్వం పూర్తిగా లేవిలే యాజకత్వం. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే శిలువ పైన మరణించాడో ఆ యాజకత్వానికంటూ కొన్ని పద్ధతులు ఉండేవి. మీకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాను. మీరు అటువైపు చూసారా? మీకు శిలువ కనపడుతుందా? ఈ ఖాళీ స్థలానికి ఆ శిలువకి మధ్య ఒక స్టీల్ రేకులు స్టీల్ కనపడుతున్నాయి కదా. అలా గర్భగుడికి చర్చిలో విశ్వాసులు కూర్చునే స్థలానికి మధ్య ఒక తెర ఉండేది. ఆ తెర లోపలికి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు, మెయిన్ పూజారి అంటే మెయిన్ సేవకుడు వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు కూడా నడుంకి ఒక తాడు కట్టుకొని ఆ తాడికి గంటలు కట్టుకొని వెళ్ళాలి. వాడు గాని ఇష్టం వచ్చినట్లుగా లోపలికి వెళితే అక్కడే చచ్చిపోయేవాడు లోపలే. అతను ఏదైనా పాపం చేస్తున్నా క్షమాపణ కోరకుండా అయినా ఏదైనా దేవునికి ఇష్టమైన పని చేసి అపవిత్రంగా మందిరం లోపలికి వెళ్తే బయటకు వచ్చేవాడు కాదు, చచ్చిపోయేవాడు. అక్కడ దేవుడు చంపేసేవాడు అతన్ని. ఎవరు లోపలికి వెళ్ళకూడదు, అతను చనిపోయాడని తాడు పట్టుకొని బయటికి లాగేవాళ్ళు. అంత పవిత్రమైన తెర, విశ్వాసుల్ని దేవుని మందసాన్ని వేరు చేసిన ఆ తెర యేసుక్రీస్తు ప్రభు మరణించిన సమయంలో రెండుగా చీలిపోయింది. అక్కడితో మొదటి అగ్రిమెంట్ అనేది క్లోజ్ అయిపోయింది. మరి దశమ భాగం ఎందుకు తీసుకుంటున్నారు? ఈ ప్రశ్న అడిగే వాళ్ళకి మొదటి యాజకత్వాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే మెల్కీసెదెక్ యాజకత్వం అంటారు దాన్ని. మెల్కీసెదెక్ అన్న మాటకి షాలేము రాజు అని, శాంతికి రాజు అని అర్థం. మెల్కీసెదెక్ ఆ యాజకత్వం ఏంటో మీతో చెప్తాను. అసలు లేవి అనే వ్యక్తి అప్పటికి పుట్ల. లేవి వాళ్ళ నాన్న యాకోబు అప్పటికి పుట్ల. యాకోబు వాళ్ళ నాన్న ఇస్సాకు అప్పటికి పుట్ల. ఇస్సాకు ఇంకా కూడా అబ్రహాం గారి గర్భాన్ని ఉన్నప్పుడు, అబ్రహాం గారి గర్భాన్ని ఉండటం ఏంటి అని మీరు అడగొచ్చు. ఆడబిడ్డ గర్భంలోనికి మగవాడి క్రోమోజోమ్స్ వీర్య కణాలు వెళ్ళినప్పుడు మాత్రమే ఒక మనిషి పుట్టుక అనేది జరుగుతుంది. కాబట్టి అబ్రహాము కడుపులోనే ఇంకా ఇతను వీర్యకణంగా ఉన్నప్పుడే అబ్రహాం ఏం చేశాడు అనంటే శత్రువులను జయించి వస్తూ మెల్కీసెదెక్ అనే వ్యక్తి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ మెల్కీసెదెక్ అనే వ్యక్తి అతను రాజు, అతను యాజకుడు కూడా. ఆ సమయంలో సహజంగా రాజరికం చేసేవాళ్ళు యాజకత్వం చేయకూడదు, యాజకత్వం చేసేవాళ్ళు రాజరికం చేయకూడదు. ఏది లేవి క్రమం ప్రకారంగా. కానీ మెల్కీసెదెక్ క్రమం ఏంటంటే ఇతను రాజుగా ఉన్నాడు, ఇతను యాజకుడిగా కూడా ఉన్నాడు. రాజరికం యాజకత్వం రెండూ కలిపిన క్రమం మెల్కీసెదెక్ క్రమం అంటారు. అబ్రహాం ఏం చేశాడు అంటే శత్రువులు రాజుల్ని జయించి వచ్చేటప్పుడు ఆ మెల్కీసెదెక్ దగ్గర దశమ భాగాన్ని ఇచ్చారు మొదటిసారి. బైబిల్లో మనం మొట్టమొదటిసారిగా అక్కడ చూస్తాం దశమ భాగం అనే పదాన్ని. అప్పటికి అసలు ఈ క్రమమే లేదు, రెండవ క్రమం. దశమ భాగాన్ని ఇచ్చినప్పుడు ఈ మెల్కీసెదెక్ ఏం చేస్తాడంటే తినడానికి రొట్టెని, తాగడానికి ద్రాక్షారసాన్ని ఇచ్చి దీవిస్తాడు అతన్ని. అతని గురించి బైబిల్ గ్రంథంలో ఏం రాయబడి ఉంటుందంటే అతను తల్లి లేనివాడు, మెల్కీసెదెక్ గురించి తండ్రి లేనివాడు, వంశము లేనివాడు, జీవితానికి ప్రారంభం కానీ ముగింపు కానీ లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు అని అపోస్తులైన పౌలు అతని గురించి హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే అతనే దేవుని కుమారుడు అని చాలా మంది అంటారు. దేవుని కుమారుడు కాదు అతను. అతని గురించి ఏం చెప్తున్నాడు అంటే పౌలు, లేవి యాజకత్వంలో ఒక వ్యక్తి యాజకుడు కావాలంటే వాళ్ళ నాన్న యాజకుడై ఉండాలి. కానీ మెల్కీసెదెక్ యాజకత్వంలో వీళ్ళ నాన్న ఎవరో కూడా మనకు తెలియదు, కానీ ఇతను యాజకుడు. లేవి యాజకత్వంలో వాళ్ళ అమ్మ లేవీలకు సంబంధించిన గోత్రాందై ఉండాలి. కానీ మెల్కీసెదెక్ యాజకత్వంలో ఇతనికి ఆ తల్లి కూడా లేదు వంశ ప్రకారంగా. మూడవది, ఇతను 30 సంవత్సరాల వయసు ఉండాలి లేవి యాజకత్వంలో. సేవా పరిచర్లోనికి రావాలంటే 30 ఏళ్ళు నిండిన కాడి నుంచి సేవ చేయాలి. యేసు కూడా అందుకే 30 ఏళ్ల వయసులోనే పరిచర్లోనికి వచ్చాడు ఆయన. కానీ ఇతనికి ఆ వయసు లేదు మెల్కీసెదెక్ యాజకత్వానికి. మూడవది,
అతని గోత్రం తెలియదు, వంశం తెలియదు, తల్లిదండ్రులు తెలియదు, ఎప్పుడు చచ్చిపోయాడో తెలియదు, ఎప్పుడు పుట్టాడో తెలియదు, ఏమీ లేకపోయినా అతను యాజకుడిగా పనిచేశాడు, రాజుగా ఉన్నాడు గనుక అలాంటి యాజకత్వాన్ని మెల్కీసెదెకు యాజకత్వం అంటారు. ఓకే. ఆ యాజకత్వం యేసుక్రీస్తు ప్రభు ద్వారా కొనసాగుతుంది కొత్త నిబంధనలో. ఇప్పుడు ఉన్నటువంటి పాస్టర్స్ అందరూ కూడా, ఇప్పుడు మందిరాల్లో సేవ చేస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా మెల్కీసెదెకు యాజకత్వం అనే క్రమం ప్రకారంగా యాజకులై ఉన్నారు. పాస్టర్స్ అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు మా ప్రధాన యాజకుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు చేత అభిషేకించబడి సేవలో ఉన్న వ్యక్తులు మెల్కీసెదెకు అనే క్రమం ప్రకారంగా ఎప్పటికీ కూడా యేసు ద్వారా దశమ భాగాన్ని స్వీకరించే అర్హత కలిగి ఉన్నారు. కాబట్టి దశమ భాగం తీసుకున్నారు. మెల్కీసెదెకు యాజకత్వం ప్రకారంగా పాత నిబంధనలో ఉన్నటువంటి లేవి యాజకత్వం రద్దు చేయబడి దేవుని ద్వారా మెల్కీసెదెకు యాజకత్వం అనేది కొత్త నిబంధనలోనికి ప్రవహించింది. అలాగా ఇప్పుడు లేవి యాజకత్వంలో ఉండే రూల్స్ ఏమీ లేకపోయినా ఒక వ్యక్తి యేసుక్రీస్తు అనే మెల్కీసెదెకు క్రమం ద్వారా దశమ భాగాన్ని తీసుకోవచ్చు అని బైబిల్ చెప్తుంది. ఇక ఇప్పుడు అడగండి సమస్య ఏంటి అనేది. ఇప్పుడు తీసుకోవచ్చు అని మీరు మాట్లాడుతున్నారు కదా, కానీ తీసుకోవడానికి ఎట్లాంటి మాటలు లేవా? ఉన్నాయి. నేను మీతో ఇందాకే చెప్పాను, యేసుక్రీస్తు ప్రభు కూడా శాస్త్రుల గురించి మాట్లాడుతూ, శాస్త్రులతో పరిచయాలతో మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయాలారా, మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అని వాళ్ళని తిడుతూ ఆయన ఏమంటాడంటే, మీరు పుదీనాలో, మనం కూరలో వేసుకునే పుదీనా ఎంత ఉంటుంది, పుదీనాలో సోంపు అంటాడు. సోంపు మనం అన్నం తిన్న తర్వాత నోట్లో వేసుకునే సోంపు ఎంత ఉంటుంది, అందులో కూడా దశమ భాగం ఇస్తున్నారు, కానీ ప్రేమ కనికిరాన్ని మాత్రం మర్చిపోయారు అని అంటాడు. అని ఏమంటాడు తెలుసా, అవి మానక ఇవి చేయవలసి ఉన్నది అని అంటాడు. అంటే దశమ భాగం మానకూడదు, అలా అని ప్రేమ కనికిరాన్ని వదిలిపెట్టొద్దు అని చెప్తాడు. కానీ ఇప్పుడు సమస్య ఏమవుతుందంటే కొత్త నిబంధన ప్రకారంగా నువ్వు ఎంతైనా ఇవ్వచ్చు, కానీ బలవంతంగా ఇవ్వకూడదు. నువ్వు ఇస్తావా ఇవ్వు అనేది నీ ఇష్టం. బలవంతం చేయకూడదు, బలవంతంగా తీసుకోకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మందిరానికి వస్తున్నటువంటి వ్యక్తి మీరున్నారు, మీరు ఒకవేళ క్రిస్టియన్ అయితే నా చర్చకు వస్తుంటే నెలగానే మిమ్మల్ని లేపి అప్పులో అడిగినట్టు నీకు 100 రూపాయల శాలరీ వచ్చిందిగా, అందులో నా దశమ భాగం ఏమో లేదు, ఇవ్వకపోతే నువ్వు చచ్చిపోతావు, నువ్వు నరకానికి వెళ్తావు అని చెప్పడానికి లేదు. ఒకవేళ మీరు అనుకుంటే 23 రూపాయలు కాదు, 100కి మీ ఇష్టం అండి. ఇప్పుడు కోల్గేట్ కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తి దాని CEO, దాన్ని నడిపినటువంటి వ్యక్తి, స్టార్టింగ్ లో అతను దశమ భాగం 20 రూపాయలు ఇచ్చేవాడట, తర్వాత 30, తర్వాత 40, తర్వాత 50, తర్వాత 60, 70, 80, ఇప్పుడు అతను 90 రూపాయలు దశమ భాగంగా ఇస్తున్నాడు సేవకి, ప్రపంచానికి 10 రూపాయలు ఉంచుకుంటున్నాడు. 10 రూపాయలే ఉంచుకున్నా లక్షల కోట్లు ఉంది ఆయన దగ్గర. 10 రూపాయలే ఉంచుకున్నా లక్షల కోట్ల డబ్బు ఉంది ఆయన దగ్గర. దేవుని ఆశీర్వాదం అది, కాదనడానికి లేదు. నీ దగ్గర లేదు, లేనప్పుడు నువ్వు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు రూపాయి వెళ్ళ బలవంతంగా నువ్వు ఇచ్చేది అసలు తీసుకోడు ప్రభు. బలవంతంగా అసలు నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. బలవంతంగా ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ బలవంతంగా బ్లాక్ మెయిల్ చేసి, అది తప్పు. బ్లాక్ మెయిల్ చేసి వస్తారు, సంఘానికి వస్తారు, ఏం పని పాటలేదు, దశమ భాగాలు అంటే ఎవరు, అది తప్పు. అసలు ఎంత దారుణంగా మాట్లాడతారంటే, ఇంకొకటి దశమ భాగం ఇవ్వకపోతే, ఇప్పుడు చాలా కష్టపడి సంపాదిస్తారు. ఒకనొక పాస్టర్ చెప్పే మాట, చాలా కష్టపడి సంపాదిస్తాడు వాడు, చాలా ఇదిగా డబ్బుల్ని కూడబెట్టుకుంటాడు, కష్టపడిందే కాదని కాదు, కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి దాచుకున్న తర్వాత అయితే ఒకనొక టైంలో దేవుడు నైట్లో కనిపించి రాత్రికి రాత్రి నేను లేపేస్తానా అని చెప్తాడు అనేసి అంటారు. అంటే ఎట్టా ఉందంటే ఇది, అసలు దశమ భాగం ఇవ్వకపోతే చంపేస్తారు, చచ్చిపోతారు ఏమనాలి అంటే దీన్ని తప్పుగా అనువదిస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అది పూర్తిగా తప్పు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నాను. ఆయన ధనాపేక్ష కలిగినటువంటి ధనవంతులతో మాట్లాడుకుంటే యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడు అని అంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అని అంటాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞలను ఫాలో అవ్వమంటాడు. ఆజ్ఞలన్నీ నేను మొదటి నుంచి ఫాలో అవుతూనే ఉన్నానని అతను అంటాడు. యేసయ్యకి చాలా సంతోషం అనిపించింది. వాడి వైపు చూసి, ఇంకొకటి కొదువుగా ఉంది, నీ దగ్గర చాలా ఆస్తి ఉంది, అదంతా అమ్మి పేదలకు ఇచ్చి నువ్వు నన్ను వెంబడించు అని అంటాడు. అంటే వాడు వెంటనే ఇన్ని ఆజ్ఞలు పాటించేవాడు కూడా ఆస్తిని పేదవాళ్ళకి ఇవ్వమనేసరికి మొహం మార్చుకొని వ్యసనం పడి వెనక్కి తిరిగి దుఃఖపడుకుంటూ వెళ్ళిపోతాడు. అలాగే ఇవాళ కూడా ఉన్నదంతా పేదవారికి ఖర్చు పెట్టేది సేవ, ఉన్నదంతా పేదవారికి ఖర్చు పెట్టేది. అవసరానికి మించి నీ దగ్గర ఉండకూడదు. నీ అవసరానికి, నీ కుటుంబ అవసరానికి మించిందేది నీకు అవసరం లేదు, అది ఉండకూడదు. అది ప్రభువు కూడా అంగీకరించడు, అది పరలోక రాజ్యం అంగీకరించదు.
కానీ వాళ్ళ దశమ భాగం అనేదాన్ని కానీ సరిగ్గా ఉపయోగించుంటే భారతదేశంలో ప్రతి ఊర్లో ఒక అనాథాశ్రమం ఉండేది, క్రైస్తవులు కట్టింది, పాస్టర్స్ కట్టింది. భారతదేశంలో ప్రతి ఊర్లో ఒక హాస్పిటల్ ఉండేది, భారతదేశంలో ప్రతి ఊర్లో ఒక స్కూల్ ఉండేది, భారతదేశంలో చారిటీ ప్రతి ఒక్కరికి సాయం చేయగలిగిన డబ్బు ఉండేది. కానీ మా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాస్టర్స్ వచ్చిన ప్రతి రూపాయిని జాగ్రత్తగా బ్యాంక్ అకౌంట్లోకి మళ్ళించుకుంటున్నారు. అది సమస్య. అర్థం కాని ఒక విషయం ఏంటంటే, ఎవరైతే ఆ కాంగ్రిగేషన్లో ఉన్నటువంటి జనాలు అంటే నమ్మకస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎప్పటికీ వాళ్ళు అట్లానే ఉంటారు. కానీ ఆ పాస్టర్ అనే పర్సన్ రెడ్ కార్పెట్ వేసుకుని ఎవరో సీఎం తోటి నడుచుకుంటూ వెళ్ళే ప్రక్రియలు మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు ఏమంటారు అని అంటే, గొప్పవాడు ఎవడు అన్న విషయానికి వచ్చినప్పుడు అందరికంటే తక్కువగా తగ్గించుకొని ఉన్నవాడు గొప్పవాడు అని చెప్తారు. అవును. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే అందరికంటే ఎక్కువ సంపాదించుకున్నవాడు, అందరికంటే ఎక్కువ మందిని పోగేసుకున్నవాడు గొప్పోడు అని, దోచుకున్నవాడు, అందరికంటే ఎక్కువ సంపాదించుకున్నవాడు దోచుకున్నవాడు గొప్పోడు అని చెప్పి ఇప్పుడు సంఘం అనుకుంటుంది. పూర్తిగా అర్థాన్ని మార్చింది సంఘం. పాస్టర్స్ కూడా పూర్తిగా అర్థాన్ని మార్చారు దానికి సంబంధించి. సో అది క్రీస్తు అంగీకరించడం. ఇప్పుడు ఏమంటున్నానంటే 1000 కోట్లు ఉన్నాయి బ్రదర్ అనుకోండి నా దగ్గర, పోయేటప్పుడు మొలతాడు కూడా ఉంచారు నా మీద. 1000 కోట్లు సంపాదించుకొని పరలోకానికి వెళ్ళి మనుషులందరి చేత ఇక్కడ గొప్పడు అనిపించుకొని దేవుని దగ్గరికి వెళ్తే ఆయన కనీసం గుమ్మలో కూడా కాలు పెట్టినోడు. అక్కడ పరిస్థితి అది. కరెక్ట్. బైబుల్ చెబుతున్నది ఒకటి, ఇక్కడ పాస్టర్స్ చేసేది ఒకటి. అయితే ఒక మంచి అలవాటు చేసుకోవాలి క్రైస్తవులు కూడా. ఏంటంటే అపోస్తుడైన పౌలు బెరయా అనే సంఘంలో వాక్యం చెప్తుంటే, పౌలు 14 పత్రికలు రాశాడు కొత్త నిబంధనలో. అలాంటి వ్యక్తి వాక్యం చెప్తుంటే వాక్యంలో అలాగే ఉందా, ఈయన ఏదైనా తప్పు చెప్తున్నాడా అని వెరిఫై చేసేవాళ్ళట విశ్వాసులు. మన వాళ్ళకి ఇప్పుడు అదేం లేదు. పాస్టర్ ఏం చెప్తే అదే వాక్యం. అసలు ఎట్లా అంటే పాస్టర్ ఏం చెప్తే అదే వాక్యం. ఇందులో నుంచే నేను మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను అన్నమాట, మరి పాస్టర్ ఏది చెప్తే అది ఫాలో అవుతున్నారే. దశమ భాగం అని అడిగిన ఆయన 20% ఇవ్వండి అని అంటే కళ్ళు మూసుకుని ఇచ్చేస్తున్నాడే. నిలువు దోపిడి అంటే నిలువు దోపిడి ఇచ్చేస్తున్నారే. మరి ఇప్పుడు ఇట్లా బ్లైండ్కి వెళ్ళిపోతుంటే వాళ్ళని గొర్రెలానికి ఇంకేమంటారండి అంటారు. అది ఎంతవరకు దావీదులాంటి ఇప్పుడు మూర్ఖంగా మంచేదో చెడేదో తెలియకుండా గుడ్డిగా చేసే వాళ్ళనే గొర్రెలే అంటారు. ఇప్పుడు మీరే అన్నారు. రెండవది గొర్రెలే అంటారు. రెండవది ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు చెప్పినట్లుగా మంచి స్వభావం కలిగి బ్రతికే వాళ్ళని గొర్రెపిల్లలే అంటారు, స్వభావాన్ని బట్టి. ఇందులో మంచి స్వభావం కలిగి బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు గొర్రెపిల్లలు. రెండవది పాస్టర్లతో ఫోటో దిగడమే, పాస్టర్లకి భుజం మీద చేసి ఫోటో దిగడం, పాస్టర్లు ఇంటికి రావడమే, పాస్టర్ల మాట చెప్పడమే నా జీవితం అనుకునే గుడ్డి గొర్రెలు ఎడ్డి గొర్రెలు కూడా ఉన్నాయి. 2 రకాల గొర్రెలు ఉన్నాయి బ్రదర్. కరెక్ట్. దానివల్ల దశమ భాగం చాలా మందిని ధనవంతులను చేసింది బ్రదర్. రైట్. భారతదేశంలోనే కాదు, చెన్నైలో ఒక పాస్టర్ గారి మీద ఐటీ రైట్స్ జరిగితే 100 కోట్లు పట్టుకున్నారు బ్లాక్ మనీ. దశమ భాగం ద్వారా వచ్చిన డబ్బు అదంతా. అది ఎవరికి చెందాలా? పేద ప్రజలకి చెందాలి, ఊరవతల బతికే జనాలకి చెందాలా, చర్చ్ లోపల ఉండే వాళ్ళకి చెందాలా. అప్పుడు అందరూ ఎదిగేవాళ్ళు. కానీ పాస్టర్ మాత్రమే ఎదగడానికి కారణం ఏంటంటే వచ్చే కానుక తన కొడుకు కొరకు, తన కూతురు కొరకు. మీకు తెలుసా చిరంజీవి రామ్ చరణ్ ఇంట్రడ్యూస్ చేసినట్టు, బాలకృష్ణ మోక్షజ్ఞని ఇంట్రడ్యూస్ చేసినట్లు పెద్ద పాస్టర్లు వాళ్ళ కొడుకుల్ని కూతుర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇప్పుడు. సూపర్. అది తప్ప కాదా అని అంటే 100కి 200% తప్పు. కానీ ఈ మాట అంటే బిలీవర్స్ అందరూ నన్ను పొడిచి చంపుతారు. మరి ఇప్పుడు విశ్వాసులందరూ మీరు యేసు ప్రభువుని ఏమైనానండి మా వాళ్ళకి కోపం రాదు, మరేనన్నా తిట్టండి మా వాళ్ళకి కోపం రాదు, బైబుల్ని ఎన్ని బూతులన్నా అనండి తగలబెట్టండి మా వాళ్ళకి కోపం రాదు. వాళ్ళ పాస్టర్ని ఒక మాట అనండి నరికి పోగులు పెడతారంతే. అప్పుడు ప్రేమ జాలి దయా కనికరం లాంటివి ఏముండవు. మా పాస్టర్కి చెప్పేంత మగాడి వేరా నువ్వు అంటాడు. అందులో నుంచి ఒక తోడేలు వచ్చింది బయటికి. ఇప్పుడు అన్ని వాస్తవాలే, కానీ వినేదేవుడు ఫస్ట్. చెవిటోడు ముందు శంఖం ఊదినట్లే ఉంటుంది. ఎవడు వినట్లేదు అన్నప్పుడు మనం ఏం చేస్తాం? మూసుకొని మన పని మనం చేసుకుంటాం. అదే చేస్తున్నాం. ఏం చేయగలుగుతాం? మరి ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. అదే పాస్టర్స్ ఒకానొక సమయంలో విపత్కర పరిస్థితుల్లో, ఫుడ్ లేని టైంలో, కరోనా లాంటి మహమ్మారి వచ్చిన టైంలో ఏదో ఒక టెంపుల్ నుంచి, భారతీయ హిందూ సంప్రదాయాలకు సంబంధించిన ఒక టెంపుల్ నుంచి తినడానికి ఫుడ్ ఏదైనా వస్తే దాన్ని మీరు తింటారా తినరా అని అడిగితే మేము చావడానికైనా సిద్ధం కానీ అవి తినం అనేసి అన్నారు. ఒకటేంటంటే అలాంటప్పుడు దేవుడు చాలా గొప్పోడు. మీ దేవుడు బ్రదర్ అది ప్రసాదం కాదు కదా, కారణం కదా, అందులో కూడా బూతులు ఎతకాల్సిన అవసరం లేదు. అదే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు తయారు చేశారు అంటే దాని అర్థం అది మతపిచ్చే బ్రదర్. అది ఎందులో ఉన్నా మతపిచ్చే. ఒకవేళ అది ప్రసాదం కాదు, విపత్కర పరిస్థితుల్లో గుళ్ళో నుంచే పంపించారు, నేను ముందు నా బిడ్డలకు పెట్టి, నా భార్యకి పెట్టి, నా సంఘానికి పెట్టి నేను కూడా తింటాను. సూపర్. కరెక్ట్. ఎందుకంటే అది ప్రసాదం కాదు. రైట్. అది మనుషులు వండింది. మనుషులు వండింది అపవిత్రమైంది ఎట్లయితుంది? అవును.
అఘోరాలు పెట్టినా తింటాను బ్రదర్. నేను కూడా పెడతాను వాళ్ళకి కూడా. చావు బ్రతుకుల మధ్యన ఉంటే వాళ్ళకి నేను కూడా పెడతాను. అఘోరాలను కూడా ఇంట్లో కూర్చోబెట్టి అన్నం పెడతాను. తప్పలేదు. సూపర్. మార్క్ 16:16 ఇందులో చెప్పబడడం జరిగింది, ఎవరైతే బ్యాప్టిజం పొందుతారో వాళ్ళు రక్షించబడతారు, బ్యాప్టిజం పొందరో వాళ్ళు శిక్షించబడతారు అనేసి ఉంది. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మరి దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఎవరైతే యోధులు వీరులు ఉన్నారో ఇదే ప్రశ్న వాళ్ళందరూ కూడా ఏమంటారు అండ్ రతన్ టాటా గారి గురించి కూడా ఒక వీడియో కూడా రావడం జరిగింది. లేదు ఇది కంప్లీట్. ఇప్పుడు ఈ ప్రశ్న చాలా మంది అడిగారు. ఏంటంటే దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చిన వ్యక్తులు, రెండవది ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం చనిపోయినటువంటి సైనికులు, అలాగే దేశం కోసం అన్ని రకాలుగా సర్వ్ చేసి యేసుని నమ్మకుండా ప్రాణాలు వదిలిపెట్టినటువంటి మంచి పనులు చేసినటువంటి వ్యక్తుల సంగతి ఏంటి అని అడిగారు. దైవం, ప్రేమ, కనికరం వేరు, న్యాయం వేరు కదా. ప్రేమ, కనికరం అనేవి అది క్రీస్తుకు సంబంధించినటువంటి ఒక కోణం. న్యాయాధిపతిగా ఆయన మాట్లాడడం అనేది అది మరొక కోణం బ్రదర్. ఇప్పుడు విషయం ఏంటంటే, నువ్వు ఎంత మంచోడు అయినా కా బ్రదర్, నీ ఆస్తి మొత్తం పేదలకు. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమంటాడంటే, దేవదూతల భాషలతో నేను మాట్లాడినా, నా ఆస్తిని పేదల కోసం ఖర్చు పెట్టినా, నా శరీరాన్ని తగలబెట్టడానికి ఇచ్చిన ప్రేమ లేని వాడిని అయితే నేను వ్యర్థుడినే అని. ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రదర్. దేవుని దగ్గర నిలవబడ్డప్పుడు రెండు విషయాలు. మరి ఆ లెక్క నేను ఇంకోటి కూడా మీకు చెప్పాలి. అసలు యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరో వినకుండా చనిపోయేవారు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోవాల్సిందేనా? అదే నేనేమనుకుంటానంటే, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. నేనేమంటానంటే, మనస్సాక్షి అనేది మనిషికి ఉంటుంది బ్రదర్. యేసుక్రీస్తు ప్రభు గురించి విన్నటువంటి వ్యక్తులు సత్యం తెలిసిన తర్వాత ముందు హృదయం మారాలి. హృదయం మారడాన్నే మారు మనస్సు అంటారు, మారు మనస్సు అంటారు. మారు మనసు పొందినటువంటి ఆ వ్యక్తి ఏం చేస్తాడు అంటే, అరే ఇన్ని రోజులు సృష్టి వెనక తిరిగానా, సృష్టిని ఆరాధించానా, సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టి కోసం బ్రతికానా, నా కోసం ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు ప్రభువు కదా, నా కోసం మరణించి తిరిగి లేచింది ఆయన కదా, నన్ను నిర్మించింది ఆయన కదా, ఇక ఆయనతోనే బ్రతుకుతాను, ఇక ఈ లోకంతో కాదు దేవునితో ప్రయాణం చేస్తాను, ఈ పాత జీవితం వద్దు అని నీళ్లలోనికి వెళ్ళి చేసే ప్రమాణమే బాప్తిస్మం బ్రదర్. అలా హృదయం మారి తీసుకున్నటువంటి బాప్తిస్మానికి ఒక అర్థం ఉంటుంది. అలా కాకుండా పెళ్ళిళ్ళ టైంలో ముంచుతారు తీసుకొచ్చి, పుట్టగానే ముంచేవాళ్ళు ఉన్నారు తీసుకొచ్చి, జాబ్ సర్టిఫికేట్ కోసం ముంచేవాళ్ళు ఉన్నారు, రకరకాలుగా ముంచుతారు. అది వర్కౌట్ కాదు బ్రదర్. మీకు చిన్న విషయం చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడే ఒక దొంగ యేసుక్రీస్తు ప్రభుని, నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం ఉంచుకో అని అడుగుతాడు. అతను రెండు చేతులకి మేకులతో కొట్టబడి ఉంటాడు, కాళ్ళకి మేకులతో కొట్టబడి ఉంటాడు. మరి అక్కడ ఎవడు కూడా ఆయనకి బాప్తిస్మం ఇవ్వాలి, ఆయన పరిస్థితి బాగాల. కానీ యేసుక్రీస్తు ప్రభు, ఈరోజు నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు అని చెప్పాడు. అక్కడ పరిస్థితి వేరు. అతను అక్కడి నుంచి దిగలేడు, మళ్ళీ బాప్తిస్మం పొందడానికి అతను చెరువు కాడికి రాలేడు, ఎవరు బాప్తిస్మం ఎవరు చనిపోయే స్థితి. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎగ్జంప్షన్ తప్పనిసరిగా ఉంటుంది. ఇది దేవుడు తీసుకునే నిర్ణయం. అయితే అన్ని తెలిసినటువంటి వ్యక్తి మాత్రం తప్పనిసరిగా క్రీస్తు విషయంలో మారు మనసు పొందిన తర్వాత ప్రమాణం చేయాల్సి ఉంటుంది. అదే మేము నిష్ఠ అని అంటాం. ఒక్కసారి ఆ నీళ్లలో మునిగి లేచిన తర్వాత అతను క్రీస్తుకు సొంతం. క్రీస్తు మాటల ప్రకారంగా అతను బ్రతకాల్సి ఉంటుంది. అది బాప్టిజం బ్రదర్. అలా నేను చెప్పాను మీకు యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పాను బ్రదర్. అనుకోండి, మీరు విన్నారంతా విన్నారు, విన్న తర్వాత కూడా మీకు నమ్మబుద్ధి కాల. నాకొద్దా, నా యేసుక్రీస్తు ప్రభు లేదు, ఇంకెవరు లేరు, నా ఇష్ట ప్రకారంగా నేను బ్రతుకుతాను, నువ్వెవడరా అన్నారు. నీ ఇష్టం, మనం చేసేది ఏమి లేదు. మీరు విన్న తర్వాత నమ్మలేదు, బాప్తిస్మం పొందలేదు కాబట్టి ఈ ధర్మం ప్రకారంగా, క్రైస్తవ ధర్మం ప్రకారంగా మనుషులందరూ చనిపోయి తిరిగి లేచిన రోజు తీర్పు అనేది ఒకటి ఉంటుంది అని దేవుని గ్రంథం చెబుతుంది. ఆ రోజు మీరు శిక్షలోనికి వెళ్లాల్సి ఉంటుంది. మీరు విన్న తర్వాత కూడా విశ్వసించలేదు కాబట్టి శిక్ష అనేది పడుతుంది అని క్రీస్తు చెప్పారు. ఇప్పుడు ఈ రతన్ టాటా గారు, అంబేద్కర్ గారు, లేకపోతే ఆర్మీలో ఉండేవాళ్ళు, దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు, జాతుల కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు, మనుషుల కోసం పోరాడిన వాళ్ళే. కానీ దేవుని విషయంలో వాళ్ళు ఎలా ఉన్నారు అన్నది లెక్కలోకి తీసుకుంటుంది పరలోకం. దాన్ని బట్టి వాళ్ళు నీతిమంతులు అనుకోండి, వాళ్ళు నిజంగానే నీతిమంతులు అనుకోండి, పరలోకం ప్రకారంగా పరలోకంలోనే ఉంటారు. మీరేమనుకుంటున్నారు, నీతిమంతులనే అనుకుంటున్నారా? ఒకవేళ వాళ్ళు నీతిమంతులు అయి ఉంటే పరలోకం ప్రకారంగా, బైబిల్ గ్రంథ ప్రమాణాల ప్రకారంగా వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారు, ఎవరు ఆపలేరు వాళ్ళని. లేదు అని అంటారా, బైబిల్ గ్రంథం ప్రకారంగా నీ నీతి మురికి గుడ్డ వంటిదే అని అంటాడు ప్రభు. క్రీస్తు లేని నీతి మురికి గుడ్డతో మాత్రమే సమానం అని చెప్పబడుతుంది. తప్పదు. మరి తీర్పు ప్రకారంగా ఎక్కడికి వెళ్లాల్సి ఉంటుందో అక్కడికి వెళ్లాల్సిందే. రక్షణ వేరు, విశ్వాసం వేరు, వీటిని కంపేర్ చేయలేం. యేసు ప్రభు మద్యాన్ని తయారు చేశారా? మీరు ఎప్పుడన్నా జ్యూస్ తాగారా? యాపిల్ జ్యూస్, బనానా జ్యూస్,
సపోటా నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. చెప్పండి. అవి ఏమంటారు, గ్రేప్ జ్యూస్ తాగారా? తాగాను. గ్రేప్ జ్యూస్ యేసుక్రీస్తు ప్రభు తాగింది, యేసుక్రీస్తు ప్రభు తయారు చేసింది ఆ గ్రేప్ జ్యూస్. మరి బైబిల్లో వైన్ అని ఎందుకు పెట్టడం జరిగింది? ఇంటర్ప్రిట్ చేసినప్పుడు వైన్ అంటే ఏంటంటే బ్రదర్, ద్రాక్షరసం ఉంటుంది కదా, ఆ ద్రాక్షరసాన్ని కొన్ని నెలల పాటు సంవత్సరాల పాటు పులియబెడితే అది పొల్లగా మారిన తర్వాత అది వైన్ గా మారుతుంది, బ్యాక్టీరియా. అయితే ప్రభు తాగింది అది కాదు, ప్రభు శిష్యుడు తాగింది కూడా అది కాదు. 2 రకాల ద్రాక్షరసాలు, కొత్త ద్రాక్షరసం, పులిసిన ద్రాక్షరసం. ప్రభు ఏమంటాడంటే పులిసిన అంటే అది పాపం అని అర్థం. ప్రభు తాగింది పులిసిన ద్రాక్షరసం కాదు, పులిసిన పిండి కాదు ఆయన తిన్నది, అది కొత్త ద్రాక్షరసం, ద్రాక్షల రసం. ఈ విషయంలోనే క్లారిటీ ఉండాలి, అక్కడ తీసుకోవాల్సినటువంటి అర్థం అది. రేవంత్ రెడ్డి గారు ఏదో అన్నారు అని చెప్పేసి జాగ్రత్త పడాలి, బీజేపీ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది, దేశంలో అలకలాలు జరుగుతాయి, సంథింగ్ ఏదో మీరు పెట్టడం జరిగింది. సో అదే కాకుండా బజరంగ్ దళ వాళ్ళతోటి కత్తులతోటి ప్రమాణాలు ఏదో చేపించారు అని చెప్పి అసలు ఏం జరుగుతుంది రాష్ట్రం? ఇప్పుడు విషయం ఏంటంటే, కొన్ని రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఏమని మాట్లాడారంటే, 1925 సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ని స్టార్ట్ చేశారు. ఆర్ఎస్ఎస్ని స్టార్ట్ చేసినప్పుడే వాళ్ళు 100 ఏళ్ళు నిండేలోపు భారతదేశాన్ని పూర్తిగా హిందువులు మాత్రమే బతికే దేశంగా మార్చాలి, దీన్ని హిందుస్థాన్గా మార్చాలి అని వాళ్ళు ఒక ఎజెండా రాసుకున్నారు. ఈ 2025 సంవత్సరంతో 100 ఏళ్ళు పూర్తవుతున్నాయి. దానికోసమే అసలు వాళ్ళు అధికారం కావాలని బీజేపీని ఏర్పాటు చేశారు. బీజేపీ ఇప్పుడు 3వసారి అధికారంలో ఉంది. 2027లో జమిలీ ఎన్నికలను తీసుకురాబోతుంది కూడా దీనికోసమే, రాజ్యాంగాన్ని మార్చే ఉద్దేశంలో ఉన్నారు. ఒకవేళ అలా జరిగితే మాత్రం బీజేపీ ఇంకా అగ్రెసివ్గా ముందుకు వస్తుంది. హిందుస్థాన్ ఏర్పాటు చేయడం అని అంటే పరిణామాలు భయంకరంగా ఉంటాయి క్రైస్తవులకి, ముస్లిమ్స్కి. కాబట్టి అందరూ జాగ్రత్త పడాలని చెప్పారు. నేను ఇదే విషయం 5 ఏళ్లుగా చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పేసరికి మా వాళ్ళందరూ భుజాలు తరుముకొని ముడ్డంతా దుడుచుకొని ముఖ్యమంత్రి చెప్పాడు అని అంటున్నారు. మరి నేను చెప్పినప్పుడు ఏం చెప్తున్నాను నేను 5 ఏళ్లుగా? హిందుస్థాన్గా మార్చడం అంటే ఏంటి బ్రదర్? ఇక ఈ దేశంలో హిందువులు మాత్రమే ఉండాలి, మరి క్రైస్తవులు ముస్లింలు సెకండరీ పౌరులుగా ఉండాలి. అంటే ఓటు హక్కును రద్దు చేస్తాం. ఓటు హక్కును రద్దు చేస్తే ఎలా బ్రతుకుతాం? బంగ్లాలో ఓటు హక్కు రద్దు చేయలేదా? రద్దు చేశారు. అలాగే మేము ఓటు హక్కు రద్దు చేస్తాం. మరి ఎలా బ్రతకాలి? పెట్టింది తినండి, లేకపోతే జావండి. హక్కుల గురించి మాట్లాడకూడదు. ఓటు హక్కు లేకపోతే భారతీయ పౌరసత్వం అనేది ఉండదు. పౌరసత్వం లేనోటి పరిస్థితి ఏంటి? పోతే క్రైస్తవ దేశం పోవాలా క్రైస్తవులు, ముస్లిం దేశం పోవాలి ముస్లింలు, లేకపోతే అందరూ కలిసి ఇక్కడ బేపనల కాళ్ళ కింద నలిగి జావాలా, వేరే దారి లేదు. దానికోసమే ఆర్ఎస్ఎస్ని తయారు చేశారు. సుమారు 8 కోట్ల మందో 9 కోట్ల మందో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్నారు అని చెప్తున్నారు. పొద్దున్నే కర్రలు పట్టుకొని కవాతులు చేస్తారు. ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్తున్నారు నాకు తెలియకడుగుతా. పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తారా వీళ్ళు? అమెరికా మీద యుద్ధం చేస్తారా? చైనా మీద యుద్ధం చేస్తారా? నిక్కర్లు వేసుకొని కర్రలు పట్టుకొని తిరుక్కుంటే వీళ్ళు ఏ దేశం మీద యుద్ధం చేశారు? ప్రళయాలు వచ్చినప్పుడు, సునామీలు వచ్చినప్పుడు ఎక్కడైనా ఒక ఆహార పొట్లాన్ని పంచిపెట్టారు వీళ్ళు? ఏ చిన్న సాయమైనా చేశారా? కరోనా వచ్చినప్పుడు ఏ మూల పడుకున్నారు వీళ్ళంతా కూడా? నిన్నగాక మొన్న హైదరాబాద్లో, విజయవాడలో కత్తులు పట్టుకొని స్కూళ్లలో చదువుకునే విద్యార్థులు కాషాయ వస్త్రాలు వేసుకొని కత్తులు పట్టుకొని దేశాన్ని హిందుస్థాన్గా మార్చడానికి, చావడానికైనా చంపడానికైనా సిద్ధమని ప్రమాణం చేస్తున్నారు బజరంగ దళ కార్యకర్తలు. ఎటు పోతున్నాం మనం? అసలు ఏం చేయాలనుకుంటున్నారు? స్కూళ్లలో కత్తులు పట్టుకొని ప్రమాణం చేస్తున్నారు. కత్తులు పట్టుకొని ఎటు పోతున్నాం మనం అసలు? అంటే ఏం చేయాలనుకుంటున్నారు? రాజ్యాంగాన్ని మార్చేసి హిందుస్థాన్గా అనౌన్స్ చేసి, క్రిస్టియన్ ముస్లింలకు ఉండే ఓటు హక్కు రద్దు చేసి, క్రైస్తవుల ముస్లింలకు సంబంధించిన చర్చలన్నీ మూసేసి, మత మార్పిడి నిరోధక బిల్లులు తీసుకొని వచ్చేసి, అంటే దళితుడు పుట్టగానే మెళ్ళలో దండేస్తున్నారు. ఏమన్నా నువ్వు హిందువురా, నువ్వు నా కాళ్ళ కింద ఉండాలంతే. పొరపాటున మా హిందుత్వంలో అంటరాంతనం ఉంది, క్రైస్తవుల్లోకి పోతా, ఇస్లాంలోకి పోతా అన్నావో రిజర్వేషన్ రద్దు చేస్తా, కట్ చేస్తా కొడక, ఇష్టం ఉన్నా లేకపోయినా కాళ్ళ కిందే ఉండు, హిందువుగానే బతకాలి నువ్వు అంటున్నారు వాళ్ళని. మమ్మల్ని ఏమో క్రైస్తవుల్ని ముస్లింస్ ని పట్టుకొని, ముస్లింస్ ఏమో దేశద్రోహులు, వాళ్ళు పాకిస్తాన్ అంటారు, క్రైస్తవులు ఏమో మత మార్పిడి గాళ్ళని చెప్తున్నారు. రాజ్యాంగంలో ఏముంది? మత స్వేచ్ఛ హక్కేమంటుంది? క్రైస్తవులు ముస్లింలు ఈ దేశం కోసం ఏం చేశారు? స్వేచ్ఛ అనేది ఉండదు. స్వేచ్ఛ తొక్కల స్వేచ్ఛ లేదు, పాడలేదు. ఆడేం చెప్తే ఈడ చేయాలంతే. అలా రాబోతున్న పరిస్థితి అని రేవంత్ గారు చెప్పారు. మరి ఇప్పటికైనా అన్నలకు అర్థమైద్దో? సంస్కృత భాష, లిపి లేని భాషలో చెప్తే అప్పటికి అర్థమైద్దేమో. మరి చూడాలి మరి ఏమవుతుందో. కానీ చివరికి అట్లా చూసుకుంటే మీరు కూడా ముస్లింస్ తోటి కలిసి ఉండడం, ఇలాంటి పరిణామాలు వస్తున్నాయి కాబట్టి 3 పేటల తాడు త్వరగా తెగిపోదని దేవుని వాక్యం చెబుతుంది. 3 కట్టెల మోపు కూడా త్వరగా ఇరవలే. క్రైస్తవులైనా, ముస్లింలైనా, హిందువులైనా మనుషులమే. ఫస్ట్ ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. క్రైస్తవుల బలం సరిపోదు, ముస్లింల బలం ఒంటరిగా సరిపోదు, హిందువుల బలం కూడా సరిపోదు, దళితుల బలం సరిపోదు. కలిసి ఉందాం, చంపొద్దు, చావనివద్దు, కలిసి బతుకుదాం అని చెప్తున్నాం.
మతం పేరుతో వాళ్ళు డివైడ్ చేసి చంపుతున్నారు. ఇప్పుడు ఫస్ట్ క్రైస్తవుల్ని ముస్లింలను టార్గెట్ చేసి కులాలను మీరు ఎవరు రావద్దు అంటున్నారు. క్రైస్తవుల్ని ముస్లింలను నాశనం చేసిన తర్వాత నెక్స్ట్ కులాల వారీగా వస్తారనమాట. అప్పుడు ముందు దళితులే బలైపోయేది. అప్పుడు కుల వ్యవస్థలో ముందుగా చచ్చేది మాలమాదిగలు, మిగతా 59 ఉప కులాలే. అయినా మా కృష్ణన్నకి అర్థం కాదు, అయినా మా వివేకన్నకి అర్థం కాదు విషయాలు. పరిస్థితులు ఏంటంటే బీజేపీ అంటే మతం బ్రదర్, మతం పేరుతో నువ్వు జై శ్రీరామ్ అని చెప్పి తలనరకు పెద్ద విషయం కాదు. కాంగ్రెస్ అంటే కులం, నువ్వు రెడ్డి కావాలంతే. మరి అలా చూసుకుంటే మొన్న జరిగిన ఒకానొక సభలో మందకృష్ణ మాదిగ గారు ఒక నినాదం చేశారు. బీజేపీ నుంచి నరేంద్ర మోడీ గారు నరేంద్ర అన్న మనకి సహాయం చేసి మనకి ఎస్సీ వర్గీకరణ కనుక కరెక్ట్గా చేస్తే మనందరం ఆ అన్నకి తోడుందామా అని మరి ఆయన అడుగుతున్నారు. మరి దానికి ఏంటి పరిస్థితి? బ్రదర్ ఒక విషయం చెప్తున్నాను, నాకు ఎస్సీ వర్గీకరణ అనే సబ్జెక్ట్ మీద పూర్తిగా అవగాహన లేదు. వర్గీకరణ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మీరే అన్నారు అక్కడ దళితులు ప్రాబ్లం ఫేస్ చేయబోతున్నారు అని మీరే చెప్పారు. దాని గురించి మాట్లాడుతున్నాను. అదే దళితులు బీజేపీ పార్టీకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు కదా. వినండి బ్రదర్, ఇప్పుడు చేసిన వాడికి చేసినంత మహాదేవ అని ఒక సామెత ఉంది. కోడిగుడ్డు కోసం పాముకు పాలు పోసినాం అనుకోండి, అది ఖచ్చితంగా కాటేసి తీరుతుంది. అది రిజర్వేషన్ల కోసమో లేకపోతే వర్గీకరణ కోసమో బీజేపీకి సపోర్ట్ చేయడం అని అంటే రేపొద్దున జాతి మొత్తాన్ని వాళ్ళు నరికేటప్పుడు మౌనంగా చూసుకుంటుండమే. వర్గీకరణకి నేను పూర్తిగా అనుకూలమైన వ్యక్తిని. ఎస్సీ వర్గీకరణే కాదు, ఏ వర్గీకరణ నేనేమంటానంటే మనం ఎంతో మనకంత. ఎంతమంది జనం ఉన్నారో, ఎంతమంది ఇప్పుడు రేంజల్ రాజేష్ అనేది అదే కదా. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా పార్లమెంట్ లో చేసేయండి, ఎందుకు దొంగదారులు అనే కదా ఈ చికాకంతా. ఎంతమంది జనం ఉన్నారో అంతమందికి ఆ ప్రకారంగా ఏబిసిడి వర్గీకరణ చేసేయండి, గొడవలేం లేదు. కానీ రాబోయే ప్రమాదాన్ని కృష్ణన్న జ్ఞాపకం ఉంచుకోవాలి. మందకృష్ణన్నైనా, ఆర్ కృష్ణన్నైనా, వివేకన్నైనా, ఎవరైనా అంటే ప్రమాదాలు తప్పకుండా జరుగుతాయి అంట. ఖచ్చితంగా జరుగుతాయి, 100% జరుగుతాయి. మీరు కూడా కళ్ళారా చూస్తారు, వాటి కళ్ళారా చూస్తారు, చెవులారా ఇంటారు. ఒకవేళ మీరు క్రిస్టియనో ముస్లిమో అయి ఉంటే, దళితుడు అయి ఉంటే ఆ దెబ్బ మీ మీద కూడా పడుతుంది ఖచ్చితంగా. దానికి మీరు కూడా భరించాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు గట్టు దాటిన తర్వాత సముద్రం జనాన్ని చంపకుండా వదలదు, తగలబడ్డం మొదలైన తర్వాత అగ్ని ఇల్లు కాల్చకుండా వదలదు. మతోన్మాదం అనేది మనసుల్లోనికి వచ్చిన తర్వాత అది మనుషులను చంపకుండా వదలదు. దేశాన్ని సర్వనాశనం చేసేదాకా వీళ్ళు ఆగరు బ్రదర్. దేవునికే తెలియాలి ఏం జరుగుతుందో. ఇప్పటి వరకు చాలా ఓపికతో చాలా సమాధానాలు చెప్పారు. కానీ ఏదైతే ఉపద్రవం రాబోతుందని మీరు అంటున్నారో ఆ ఉపద్రవం రాకూడదు అని చెప్పి మనం నిజంగా కోరుకుంటూ మన భారతీయులకి తెలిసింది అదే కాబట్టి సెలవు తీసుకుందాం. చెయ్యెత్తాల్సిన చోట, కాలెత్తాల్సిన చోట, కత్తెత్తాల్సిన చోట మాట్లాడరు, పూజ చేద్దామని అంటారు. పూజ చేయాల్సిన చోట మిగిలిన పనులు చేస్తారు. ఏ పని చేయాలో ఆ పని చేయరు కదా. అంతే, ప్రార్థన చేద్దాం, అంతకంటే ఏం చేయగలం? ఎవరిని ఏమన్నా ఇస్తే రేషన్ కార్డుల కోసం, ఇంకేమంటారు బ్రదర్ అవి, ఇందిరమ్మెళ్ళ కోసం, ఇంకేంటవి జనభూమి పట్టాల కోసం, రోడ్ల మీద మన తరాలు, మన పిల్లలకి, మన వాళ్ళకి, మనవరాళ్ళకి కూడా చెప్పి వెళ్దాం. అరే గ్రామ సభ రాగానే వెళ్ళి నిలబడంటారా మీరు అక్కడ? మీరు ఖచ్చితంగా అడుక్కోవాలి నాన్న, ఒక్క 5 లక్షలన్నా పట్టండి రాని, బతికినంత కాలం నేర్పిపోదాం. మనం అసలు మారొద్దు, మన బతుకులు మారొద్దు. దేవుడికి దండం పెట్టుకుందాం, బాంచేత దేవుడు వచ్చి మార్చేస్తా. అంటే గాల్లో దీపం పెట్టేసి అంతే బ్రదర్, దేవుడే చూసుకుంటాడు అంతే.